ఓకే. ఐ థింక్ లాస్ట్ టైం మనం ఇది డిస్కస్ చేస్తున్నాం కదా. సో 5 స్టార్స్ ఇన్ ఏ రివర్స్ ప్యాటర్న్ అనమాట. బట్ దీనికన్నా ముందు మనం 5 స్టార్స్ ఇన్ ఏ ప్రాపర్ ప్యాటర్న్ చూసాం. సో ఫస్ట్ ఒక స్టార్, ఆ తర్వాత 2 స్టార్స్, తర్వాత 3, 4, 5. సో బేసికల్ గా వి టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో డైనమికల్ గా ఒక నెంబర్ తీసుకుంటున్నాము. అండ్ తీసుకున్న తర్వాత ఇది మనం చేసాం యాక్చువల్ గా ఒక రేంజ్ తీసుకున్నాం. రైట్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 1. ఆ తర్వాత యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తాడో అక్కడ నుంచి ఈ రేంజ్ అనేది ఇట్స్ ఎక్స్క్లూజివ్ కదా. వాటి ఇక్కడ మనం ఎంత ఇస్తే దానికన్నా ముందు వరకు తీసుకుంటది కాబట్టి ఇక్కడ +1 చేసాం. అండ్ దెన్ వి యూజ్డ్ అనదర్ లూప్ కదా. సో ఇది ఏంటనుకోనంటే జస్ట్ మన స్టార్స్ ప్రింట్ చేయడానికి. రైట్, సో ఇది ఇది మీకు గుర్తే ఉండి ఉంటది. రైట్, సో అండ్ దెన్ రివర్స్ లో ఇది చేసాము. రైట్, సో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ రివర్స్ లో కాబట్టి వి యూజ్డ్ ఏ రేంజ్. అండ్ దెన్ ద స్టెప్ వచ్చేసి మనం -1 యూజ్ చేసాం. సో -1 యూజ్ చేయడం వల్ల సో ఇది ఈ విధంగా మనకు వచ్చింది అనమాట. సో ఇఫ్ వి సీ దిస్ సెంటర్ ఏ నెంబర్, ఇఫ్ ఐ సే 6. Okay, so if I say 6, so initially it starts from 6 and then 5 and then 4. So since we had used this step ఇక్కడ -1, so ఇదంతా కూడా ఒక్కొక్కటి తక్కువ వచ్చింది అనమాట. సో ఆ తర్వాత we use this I value which we get from this T. So this T is our list కదా. సో ఈ యొక్క లిస్ట్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఐటమ్, సో ఇనిషియల్ గా మనకి ఫస్ట్ 6 వస్తుంది. సో ఆ యొక్క 6 ని మనం 0 నుండి 5 వరకు, సో కాబట్టి 5 టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంది. సో 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత వి గో టు న్యూ లైన్. ఆ తర్వాత మళ్ళీ 0 నుండి 4 వరకు, సో 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 3 టైమ్స్, ఆ తర్వాత 2 టైమ్స్, ఆ తర్వాత 1 టైం. రైట్, సో దిస్ ఇస్ ఆల్ ఫైన్. ఆ తర్వాత మీకు ఒక 2 to 3 టైమ్స్ లూప్స్ పర్ లూప్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. రైట్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ వి లెర్న్ సో ఫార్ అనుకుంటే ఇనిషియల్ గా మనము టైప్స్ చూసాం. రైట్, ఇంట్ చూసాము, ఫ్లోట్ చూసాము, సో కాంప్లెక్స్ చూసాము, అండ్ దెన్ బూల్. రైట్, అండ్ దెన్ సీక్వెన్స్ టైప్స్ చూసాం. రైట్, సో సీక్వెన్స్ టైప్ లో వి లుక్డ్ ఎట్ లిస్ట్ కదా. టుపుల్ ఇంకా చూడలేదు. సో దట్ వి విల్ డిస్కస్ టుడే. అండ్ ఈవెన్ సెట్ ఆల్సో మనం చూడలేదు, అది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. డిక్షనరీ ఇఫ్ వీ హ్యావ్ టైమ్ వి విల్ లుక్ ఎట్ ఇట్. ఓకే, అండ్ దెన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. రైట్, సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ వచ్చేసరికి వీ లుక్డ్ ఎట్ ఇఫ్ గురించి మొత్తం డిస్కస్ చేసాం. అండ్ దెన్ వీ లుక్డ్ ఎట్ ఫర్. రైట్, సో టుడే విల్ డిస్కస్ అబౌట్ వైల్ అనమాట. ఓకే, సో యాక్చువల్ గా డూ వైల్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి పైథాన్ లో లేదు. సో కాబట్టి విల్ జస్ట్ లుక్ ఎట్ ఫర్ అండ్ దెన్ వైల్. ఓకే, సో బేసికల్ గా విల్ స్టార్ట్ విత్ టుపుల్ దెన్. ఓకే, okay, so this is for loop task kada. We'll create a new project. We'll see sequence types we have one, but let it be like that. Okay, so we'll say tuple project. So we'll take it to a new window. Okay, so initial ga manaki idantha vastadi, we'll delete it. Okay, so I'll put a simple print statement wherein we say tuple. ఓకే ఫైన్. సో బేసికల్ గా ఇంతకు ముందు మనకి లిస్ట్ తెలుసు. సో లిస్ట్ అంటే ఏంటి మనకి? ఇట్స్ ఏ హోమోజీనియస్ డేటా, హెటరోజీనియస్. రైట్, సో హెటరోజీనియస్ ఇన్ ద సెన్స్ వీ క్యాన్ పుట్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. వాట్ ఐ మీన్ హియర్ ఇస్ లెట్స్ సే data. Okay, so here we can put integers, we can put floating point values, you can put a string. Right, so you can put a string, anything. So it's a heterogeneous data. అండ్ ఇంకొకటి ఏం చెప్పామనుకోనండి, ఇట్స్ ఎన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పాం. సో ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పి అంటే మనకి ఏ ఆర్డర్ లో అయితే పెడతామో సో వీ క్యాన్ సేమ్ ఆర్డర్ లోనే మనకు వస్తుంది అనమాట. రైట్, అండ్ ఈవెన్ ఇట్ అలౌస్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. రైట్, అలౌస్ డూప్లికేట్. సో అండ్ లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్. సో these are all mutable in the sense we can modify individual items in this list అనమాట. Right, so we looked at everything and then and you say data dot, so you can మనకి ఇక్కడ చాలా వస్తాయి అనమాట. క్లియర్, ఇన్సెట్, ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ కదా. సో నౌ వి విల్ లుక్ ఎట్ టుపుల్. సో టుపుల్ మెయిన్ డిఫరెన్స్ దానికి దీనికి వచ్చేసి ఫస్ట్ సింటాక్స్ వైజ్ వచ్చేసి మనకి లిస్ట్ లో వచ్చేసి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. రైట్, మనకి టుపుల్ లో వచ్చేసి వి యూజ్ దిస్ అనమాట. స్ట్రింగ్ లాగా మనం ఇట్లా యూజ్ చేస్తాం అనమాట.
ఓకే, పారాంథసిస్ మనం పారాంథసిస్ అంటాం కదా, సో ఈ విధంగా పారాంథసిస్ యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వచ్చేసి దిస్ ఈజ్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, సో మనకి లిస్ట్ వచ్చేసి ఇమ్యూటబుల్, మీనింగ్ దట్ మనం అందులో ఉన్నటువంటి ఇండివిజువల్ ఐటమ్స్ ని మాడిఫై చేయొచ్చు. బట్ టుపుల్ కి వచ్చేసి విచ్ ఇస్ అన్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే, అండ్ అండ్ సేమ్ దానిలాగే ఇది కూడా ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఓకే, ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ అనమాట. ఓకే, సో డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, యూఆర్ ఆల్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ ఒక టుపుల్ మనం క్రియేట్ చేద్దాం. లెట్స్ సే మార్క్స్. ఓకే, లైక్ స్ట్రింగ్ అండ్ టుపుల్ కి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు అది అర్థం అవుతుంది. ఓకే, ఓకే, సో ఇది లిస్ట్. ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలంటే ఈ విధంగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఒక టుపుల్ నేను క్రియేట్ చేస్తాను చూడండి. సింపుల్ గా ఒక టుపుల్ కాకుండా ఫస్ట్ ఒక లిస్ట్ చేస్తాను చూడండి. మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మ్యాథ్స్ మార్క్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 90 అనుకుందాం. ఆ తర్వాత 56, 78 ఇలా ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 5 సబ్జెక్ట్స్ మార్క్స్ ఇవి అనుకుందాం. ఓకే, సో నా ఇఫ్ ఐ సే టైప్ ఆన్ దిస్, ఓకే, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లిస్ట్ కదా. ఎందుకోసం అనుకోనంటే we use the square brackets, right? Square brackets, yeah. So this is a list. Now if I change this to this parenthesis, right, this becomes a tuple anamata. Okay, you see, this is a tuple. Okay, so now if you see, నార్మల్ గా మీరు స్ట్రింగ్ అన్నారు కదా, స్ట్రింగ్ కి దానికి డిఫరెన్స్ అని. నార్మల్ గా దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అనమాట, రైట్? సో ఇక్కడ మనం ఏంటి అనుకుంటే యూజ్ డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ అలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ టుపుల్, ఇది మనం ఈ విధంగా చేస్తాం అనమాట. సో సో బోత్ హ్యాస్ డిఫరెన్స్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్స్ బేసికల్లీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ టుపుల్ లో కానీ లిస్ట్ లో కానీ ఏంటి అనుకోవాలంటే మనం సమ్ ఐటమ్స్ ని మనం పెడతాం అనమాట, రైట్? సో దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అనమాట మనకి స్ట్రింగ్ కి వచ్చేసరికి అండ్ అదే విధంగా టుపుల్ కి వచ్చేసరికి. ఓకే, ఓకే, స్లోగా మీకు అర్థమవుతుంది. సో టైప్ వచ్చేసి మనకి టుపుల్ అని వచ్చింది కదా. ఓకే, సో ఇంతకు ముందు మనం ఏం చెప్పాము, ఇట్స్ అన్ ఇమ్యూటబుల్ అన్నారు. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే అందులో ఇండివిజువల్ ఐటమ్స్ మనం పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అనుకుంటా. ఓకే, ఫ్రెండ్స్ అని చెప్పి నరేష్ అనుకుంటా. ఓకే, సంథింగ్. సో నా ఇప్పుడు ఈ యొక్క ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని నేను మార్చుకోవచ్చు, రైట్? లెట్స్ సే జాన్, రైట్? ఇఫ్ ఐ సే ఫ్రెండ్స్ నౌ, ఓకే, ఇక్కడ మార్చక ముందు ఇఫ్ ఐ సే ఫ్రెండ్స్, సో ఇట్స్ గోయింగ్ టు ప్రింట్ సురేష్, హరీష్, నరేష్. అండ్ మార్చిన తరువాత ఇట్స్ గోయింగ్ టు ప్రింట్ సురేష్, జాన్ అండ్ దెన్ నరేష్ కదా. See, it worked. Okay, but since I said మనకి మార్క్స్ అనేది ఏంటి, ఇట్స్ ఎ టుపుల్. సో టుపుల్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా. సో నౌ దిస్ టైం విల్ ట్రై టు మాడిఫై మార్క్స్. సో మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే 1th లొకేషన్ లో ఉన్నటువంటి 56 మార్క్స్ ట్రై చేద్దాం. సో లెట్స్ సే ఇఫ్ ఐ పుట్ 78 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకోండి. ఓకే, 80 పెడదాం అనుకో. ఒక్కొక్కసారి రన్ చేస్తాను చూడండి. టుపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అనమాట. we can't modify అనమాట. ఎందుకోసం అనుకుంటే టుపుల్ అనేది ఇట్స్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకేనా? సో బట్ యాక్సెస్ చేసుకోవచ్చు. టుపుల్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యాక్సెసింగ్ ఐటమ్ టుపుల్. సో ఇప్పుడు మనకి మార్క్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ లొకేషన్ లో ఉన్నటువంటి కావాలనుకోండి, సేమ్ మన యొక్క లిస్ట్ లాగే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ కామెంట్ దిస్ అవుట్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి మనకి 90 వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఫస్ట్ వచ్చేసి 90 కాదు, రైట్? సో సిమిలర్ గా ఇక్కడ కూడా మనకి రివర్స్ లో కూడా సేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ కావాలనుకోండి -1. ఓకే, 43, రైట్? సో 43 అనేది వచ్చింది అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ లో వీ కెన్ కీప్ కదా, ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ పెట్టుకోవచ్చు, రైట్? సో వీ కెన్ కీప్ వన్ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్. వి కాల్డ్ ఇట్ యాజ్ నెస్టెడ్ లిస్ట్ కదా. సో సిమిలర్ గా టుపుల్ లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో వి కాల్ దెమ్ యాజ్ నెస్టెడ్ టుపుల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మార్క్స్ అని అనుకుందాం. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. షూరేజ్ ఉందాం, ప్రాబబ్లీ ఏజ్ ఉందనుకుందాం, సంథింగ్ లైక్ దాట్. ఓకే, అండ్ దెన్ ఎక్కడ నేను మార్క్స్ అని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఐ విల్ క్రియేట్ ఇట్ యాజ్ ఎ టుపుల్. ఓకే,
నా ఒక టుపుల్ ఉంది, ఆ టుపుల్లో ఐ హ్యావ్ 2 elements, and inside that I And have another tuple, one more tuple. Yeah. one more tuple. So if I print now total marks, okay, if you see here, ఒక టుపుల్లో మనకి ఇంకొక టుపుల్ వచ్చింది అనమాట. Yeah, bro. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, మనం ఏంటనుకున్నాము, లిస్ట్ అనేది టుపుల్ అనేది ఇమ్యూటబుల్ అనుకున్నాం, రైట్? కానీ ఒకవేళ మన యొక్క టుపుల్లో లిస్ట్ ఉంది అనుకోండి, టుపుల్లో మనం లిస్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మార్క్స్ అని పెట్టానా, సో దిస్ ఈజ్ ఏ టుపుల్ కదా. సో ఒక టుపుల్ టుపుల్ ఇంకొకటి నా దగ్గర ఒక లిస్ట్ కూడా ఉంది, ఫ్రెండ్స్ అనేటువంటి ఒక లిస్ట్ ఉంది కదా. సో ఐ కెన్ కీప్ లిస్ట్ ఆల్సో. ఓకే ఓకే, సో మనం ఈవెన్ అప్లైస్ ఫర్ లిస్ట్ కూడా ఏంటి అంటే ఈవెన్ లిస్ట్ లో టుపుల్ ని పెట్టుకోవచ్చు. ఆ లిస్ట్ లో కూడా టుపుల్ పెట్టుకోవచ్చు. ఓకే ఫైన్. ఎనీథింగ్ ఇస్ ఫైన్ బికాజ్ వి సెడ్ ఇట్ యాజ్ ఎన్ హెటెరోజీనియస్ కదా. ఓకే, బట్ ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్పాను అనుకోనంటే, ఇక్కడ చూడండి, టుపుల్లో మనకు ఒక టుపుల్ ఉంది, దట్ ఈస్ ఫైన్. అలానే టుపుల్లో మనకు ఒక లిస్ట్ ఉంది. ఓకే, అయితే టుపుల్ అనేది నేను ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా. సో ఇమ్యూటబుల్ అంటే అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని మనం మాడిఫై చేయలేం. కాకపోతే ఒకవేళ ఒక టుపుల్లో మ్యూటబుల్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటి, ఇట్ ఈజ్ ఎ లిస్ట్ కదా. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ కదా. సో ఇందులో ఉన్నటువంటి ఐటమ్ అయితే మనం మార్చుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ మ్యూటబుల్ కాబట్టి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఉంది, జాన్ ఉంది, నరేష్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం మార్చుకోవాలనుకోండి, సింపుల్ గా ఏం చేస్తాము, ఫస్ట్ టోటల్ మార్క్స్, ఆ తర్వాత ఇది ఏ లొకేషన్ లో ఉంది, ఇది 0, ఇది 1, 2, 3. సో టోటల్ ఆఫ్ 3. సో ఇప్పుడు మనం థర్డ్ దాంట్లోకి వెళ్ళిపోయాం, రైట్? సో థర్డ్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి థర్డ్ది, ఓకే, 0, 1, 2. సో కాబట్టి సెకండ్ది. సో ఇందులోకి ఐ కెన్ పుట్ లెట్స్ సే మ్యారీ. ఓకే, రైట్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్, సి దిస్ హస్ చేంజ్డ్. ఓకే, అంటే ఒకవేళ మన యొక్క టుపుల్లో మనకి మ్యూటబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలానే మన దగ్గర ఒక టుపుల్ ఉంది అనుకోండి, ఆ టుపుల్ని మనం లిస్ట్ లో కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లెట్స్ సే ఒక టుపుల్ ఉంది అనుకుందాం. ఓకే, వీ హ్యావ్ దిస్ టుపుల్ కదా. సో టోటల్ మార్క్స్ ఇస్ ఎ టుపుల్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు కన్వర్ట్ దిస్ టు ఎ లిస్ట్, ఓకే, సింపుల్ గా మనకి లిస్ట్ అనేటువంటి ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది అనమాట. బిల్ట్ ఇన్ అంటే డిఫాల్ట్ గా మనకి ఒక మెథడ్ ఇచ్చారనమాట వాళ్ళు. ఓకే, సో అలా. ఓకే, లిస్ట్ ఆఫ్ అన్నాను, లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి అందులోకి మన యొక్క టుపుల్ పంపించేస్తాం అనమాట, అంతే. సో దిస్ విల్ నౌ బికమ్ ఎ లిస్ట్ అనమాట. ప్రింట్ ఇట్, సి ఇఫ్ ఇట్ ఈస్ ఎ టుపుల్ మనకి ఏంటంటే ఈ బ్రాకెట్స్ పారెంథసిస్ వస్తాయి. ఓకే, ఒక లిస్ట్ అనుకోండి, మనకి స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి కదా. చూడండి, సో దిస్ ఈజ్ ఎ టుపుల్ అండ్ దిస్ ఈజ్ ఎ లిస్ట్ అనమాట. ఓకే, గాట్ ఇట్ కదా. సో ఇలానే మనకి ఇంతకు ముందు మనం లిస్ట్ లో చాలా చేసాం కదా, లైక్ ఇప్పుడు ఓకే, నౌ ఐ డోంట్ కన్వర్ట్ ఇట్ లిస్ట్. సో వాట్ ఐ విల్ డు, ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క టుపుల్ మీద కూడా మనకి చాలా ఉన్నాయి అనమాట. సో కౌంట్ ఫైండ్ చేయొచ్చు, లెంత్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అక్కడ మనకి లిస్ట్ లో ఏ విధంగా అయితే చేసామో అలాగా చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా వాడుతుంటాం, ఓకే, కౌంట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో కౌంట్ వచ్చేసి ఏంటి అనుకోనంటే, ఒక్కసారి నేను మీద హావర్ చేస్తే విల్ గెట్ ఇట్ అనమాట. రిటర్న్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి ఒక వాల్యూ పంపించాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి నేను 28 పంపించాను అనుకుందా. ఓకే, సో ఈ యొక్క 28 అనేది ఈ యొక్క టుపుల్లో ఎన్ని సార్లు వచ్చింది అన్న వాల్యూ నాకు రిటర్న్ చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే రిటర్న్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఎ వాల్యూ అన్నమాట. ఓకే, ఓకే, సో ఇట్ షుడ్ ప్రింట్ 1 నౌ కదా, ఎందుకంటే ఒక్కసారి మనకు ఉంది కదా. ఇట్ హస్ ప్రింటెడ్ 1 నౌ. నౌ ఒక పని చేద్దాం, ఇప్పుడు నా యొక్క టుపుల్లో ఇక్కడ ఉంది కదా, అండ్ ఇది వచ్చేసి ఏంటి, దిస్ ఈజ్ అనదర్ టుపుల్ విచ్ ఈస్ మార్క్స్ కదా. అవును, ఏంటది, దిస్ ఈజ్ మార్క్స్ అండ్ దిస్ ఈజ్ ఫ్రెండ్స్. సో ఈ మార్క్స్ లో నేనేం చేస్తాను అనుకోనంటే, ఐ విల్ పుట్ 28 సమ్వేర్ ఎల్స్. నౌ విల్ సీ వాట్ విల్ బి ద అవుట్పుట్, బికాస్ నాకు ఇక్కడ అవుట్ సైడ్ ఒక 28 ఉంది, అండ్ ఈ యొక్క టుపుల్ లో కూడా నాకు 28 ఉంది, రైట్? విల్ సీ నౌ అది కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తుందా లేదా చూడండి. ఇప్పుడు ఏంటనుకోనంటే
సింపుల్ ఐటమ్ అయితే 28. అలా కాకుండా మన దగ్గర ఒక టుపుల్ ఉంది అనుకోండి, ఇది ఒక టుపుల్ లాగే క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని అది క్యాలిక్యులేట్ చేయదు. ఓకే. గాట్ ఇట్? యా గాట్ ఇట్ బ్రో. సో కౌంట్ అనేది బేసికల్ గా ఇప్పుడు అది Okay. మనకి బయట ఉంటేనే దట్ విల్ క్యాలిక్యులేట్ అనమాట. సో అది మనకు ఒక టుపుల్ లో ఉంది కాబట్టి అది అందులో ఉన్నది అయితే మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్ గాట్ ఇట్. ఒకవేళ లిస్ట్ ఉంటే మాత్రం లిస్ట్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ క్యాలిక్యులేట్ అనమాట. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి లిస్ట్ మనకి ఇది ఫ్రెండ్స్ కదా, లెట్స్ సే 28. సో ఇట్ హ్యాస్ టు బి అంటే అవుట్ సైడ్ అనమాట. చూడండి ఇక్కడ అది మనకి బయట ఉంటేనే దట్ విల్ బి కౌంటెడ్ అనమాట. ఓకేనా? ఓకే. సో అది అలా. అండ్ దెన్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా చూడాలనుకోండి, టోటల్ మార్క్స్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అనుకోండి. సో ఇండెక్స్ కూడా అగైన్ సేమ్, మళ్ళీ హోవర్ చేస్తే రిటర్న్స్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూ. సో మనం ఒక వాల్యూ పంపిస్తే ఆ వాల్యూ ఏ పర్టికులర్ లొకేషన్ లో ఉంది, ఏ ఇండెక్స్ లో ఉంది, అంటే 0th ఇండెక్స్ లో ఉందా, ఫస్ట్ ఇండెక్స్ లో ఉందా, అట్లా చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 28 పంపించాం అనుకుందాం. ఓకే, సో 28 అనేది 0 1, సో 1th లొకేషన్ లో ఉంది కాబట్టి అగైన్ 1 అనేది ప్రింట్ అవ్వాలి, రైట్? 1 అనేది ప్రింట్ అయ్యింది అనమాట. ఓకే, సో అలా. సో ఇట్స్ జస్ట్ సింపుల్ అనమాట. అందులో ఉన్నటువంటి వాటిని అన్నిటి మనం యూస్ చేసుకోవడమే. బట్ ఇక్కడ ఏంటి అనుకోని, టుపుల్ అనేది ఇమ్యూటబుల్ కదా. సో ఇమ్యూటబుల్ కాబట్టి మనం ఎక్కువగా ఆపరేషన్స్ అనేవి మనకు వాడు ప్రొవైడ్ చేయడు. ఇప్పుడు లిస్ట్ అనుకోండి, లిస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ అనేది లిస్ట్ కదా. సో ఫ్రెండ్స్ మీద డాట్ పెట్టి ఇక్కడ మనం చూసారా, ఎపెండ్, పాప్ ఇట్లా చాలా వచ్చాయి, రైట్? బికాస్ ఇట్స్ ఎన్ ఇమ్యూటబుల్, సారీ ఇట్స్ మ్యూటబుల్ కాబట్టి అట్లా వచ్చి. అలా కాకుండా టోటల్ మార్క్స్ మీద డాట్ పెడితే మనకు అంత ఎక్కువ చూపించదు అనమాట, రైట్? బికాస్ మనకి అన్ని ఆపరేషన్స్ లేవు, ఎందుకంటే ఇట్స్ ఇమ్యూటబుల్ కాబట్టి, రైట్? సో టపుల్ మీద మనకి ఎక్కువ ఆపరేషన్స్ అని ఉండవు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుపుల్. ఇంకా అంతకన్నా ఎక్కువగా లేవు. మనకి ఏంటంటే కొంతమంది అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ టుపుల్. సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి లిస్ట్ అనేది మ్యూటబుల్ అవుతుంది, టుపుల్ వచ్చేసి ఇమ్యూటబుల్ అవుతుంది. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్. అండ్ లిస్ట్ లో వచ్చేసి వి యూజ్ దిస్ స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ టుపుల్ లో వచ్చేసి వి యూజ్ దిస్ పారాంథసిస్ అనమాట, అంతే. ఓకే ఓకే. అండ్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఏ లిస్ట్ ఇంటూ టుపుల్ ఇంటూ ఏ లిస్ట్ వి యూజ్ లిస్ట్. అలానే ఒక లిస్ట్ ని టుపుల్ లోకి మార్చాలి అన్న వీ కెన్ యూజ్ దిస్ అనమాట. సో టుపుల్ అని ఉంటుంది, అందులో మనం లిస్ట్ పంపించామనుకోండి, సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ టుపుల్ అనమాట. సో అట్లా మనకి చాలా ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏమంటారు టుపుల్ అనమాట, టుపుల్. ఓకే, అండ్ దెన్ సెట్. ఓకేనా? ఓకే బ్రో, 1 సెకండ్ బ్రో, నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. యా no problem. ఓకే, నైస్. సో ఇప్పుడు వరకు మనం లిస్ట్ చూసాం కదా. ఓకే, లిస్ట్ చూసాము అండ్ టుపుల్ చూసాం, రైట్? సో బేసికల్గా లిస్ట్ టుపుల్ ఈ రెండు వచ్చేసి ఆర్డర్డ్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు వరకు నేను ప్రతిసారి ఆర్డర్డ్ అంటున్నాను, ఇప్పుడు మనకి యాక్చువల్గా అసలు ఆర్డర్డ్ అని ఎందుకంటే అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ అన్ని ఆర్డర్డ్ ఎలిమెంట్స్, కానీ లిస్ట్ సెట్ కి వచ్చేసి దిస్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, అండ్ అనదర్ పాయింట్ వచ్చేసి సెట్ అనేది అగైన్ మ్యూటబుల్ అనమాట. మనకి టుపుల్ అనేది ఇమ్యూటబుల్ కదా, వేరే సెట్ వచ్చేసి మ్యూటబుల్. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డస్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్ అనమాట. డస్ నాట్ అలౌ డూప్లికేట్స్. ఓకే, మనకి చూస్తే అర్థమైపోతుంది. సో సింటాక్స్ వచ్చేసి వి యూజ్ కర్లీ బ్రేసెస్ అనమాట. ఓకే, లిస్ట్ లో ఓకే
ఓకే, సో లిస్ట్ లో వచ్చేసి వి యూజ్ స్క్వేర్ వేరే అండ్ దెన్ టుపుల్ వచ్చేసి టుపుల్ వచ్చేసి పారాంథసిస్ అండ్ దెన్ మనకి ఇది సెట్. ఓకే, సో సెట్ లో వచ్చేసి వి యూజ్ పారాంథసిస్, ఓకే కర్లీ బ్రేసెస్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ సెట్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సెట్ కి వి విల్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అగైన్ సో దట్ మనకి తర్వాత చూడడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో విల్ టేక్ ఇట్ టు ఎ న్యూ విండో. ఓకే, ఇదంతా రిమూవ్ చేసేద్దాం. ఓకే, ప్రింట్ సెట్, లెట్స్ సెట్ ఆపరేషన్స్. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ as సెట్ ఓన్లీ. ఓకే, సో మెయిన్ గా చెప్పాను కదా, సో సెట్ వచ్చేసి మనం యూజ్ దిస్ కర్లీ బ్రేసెస్. సో సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టేసి అందులో మనం వాల్యూస్ ఇచ్చుకుంటాం అనమాట. అండ్ వీ కెన్ గివ్ ఎనీ వాల్యూ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హెటరోజీనియస్ అగైన్. సో ప్రతిదీ హెటరోజీనియస్ కాబట్టి మనం ఏదైనా ఉండొచ్చు. 67, 89, let's say 32, and then 21. Okay, so if I just print the marks, it will print. That is fine. But apart from that, should print set. Okay. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ సెట్ అన్నమాట. ఫైన్ బ్రో. ఓకే, ఇప్పుడు అక్కడ 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి దిస్ ఈజ్ మ్యూటబుల్. సో కాబట్టి అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని మనం మార్చుకోవచ్చు సేమ్ మనం ఇంతకు ముందులాగే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తప్ప మీ దాంట్లో ఎడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఆఫ్ 1 లోకి ఇఫ్ ఐ పుట్ 90. ఓకే, అంటే 67 పోయి ఇక్కడ 90 రావాలి అంతే. ఓకే 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 ఓ సపోర్ట్ ఐటమ్ that object does not support item assignment. సెట్ అనేది మ్యూటబుల్ కదా. ఓకే, సెట్ అనేది బేసికల్ గా మ్యూటబుల్. లెట్స్ చెక్ నౌ. పైథాన్ సెట్. ఓకే, యాక్చువల్ గా సెట్ అనేది థింకింగ్ sets are used to store multiple items in a single variable. That is fine. Set is one of the built-in, that is fine. Set is a collection of unordered, unchangeable. Okay, set items are unchangeable. Okay, but only you can add or remove on the but you can remove items and add new items anamata. Okay, that's what them. Unordered is fine. Unordered, first unordered marks are chosen, that is okay. Unchangeable meaning that we cannot change the items after the so this is immutable అవుతుంది అలా అయితే బేసికల్ గా. ఓకే, సో సెట్ ఐటమ్స్ టైప్. ఓకే, సో కన్స్ట్రక్ట్, దట్ ఈస్ ఫైన్. ఓకే, the collection is unordered, unchangeable అంటారు. ఓకే, సో లైక్ tuple, this is also unchangeable. బట్ ఇక్కడ ఏంటి అనుకోని అంటే ది హ్యాడ్ గివెన్ ది స్టార్. అదొక్కటి నేను చెక్ చేస్తున్నాను బేసికల్ గా. ఓకే ఓకే, వి విల్ సి. మనం పైథాన్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ యాక్చువల్ చెక్ చేద్దాం. ఓకే, చెక్ చేస్తే మనకి విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. బట్ ఇప్పుడు ఈ ప్రింట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇది ఒక్కసారి మనం మాట్లాడదాం. ఓకే, సో విల్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నప్పుడు చూస్తే ఇక్కడ చూడండి ఇది ఐటమ్స్. మనకున్న ఆర్డర్ ఏంటది 45, 67, 89, 32, 21. కానీ ఇక్కడ చూసారా, సో దిస్ ఇస్ అన్ అన్ఆర్డర్డ్ అనమాట. సో ఈసారి ఎట్లా ప్రింట్ అయ్యింది కదా. నెక్స్ట్ టైం చూడండి 32, 67. అంటే మనకు అది తెలియదు యాక్చువల్గా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రింట్ అవుతుంది. బట్ ఈసారి ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. బట్ దిస్ ఇస్ అన్ అన్ఆర్డర్డ్. సో నౌ ఇఫ్ యూ పుట్ లెట్స్ సే సురేష్ ఆర్ హరీష్. ఓకే, చూసి ఈసారి ఎక్కడ వచ్చింది, ఈసారి ఎక్కడ వచ్చింది. ఓకే, సో ఇఫ్ ఐ రన్ ఇట్ అగైన్, ఈసారి ఎక్కడ వచ్చింది, ఈసారి ఎక్కడ వచ్చింది. సో వి నెవర్ నో, దట్స్ వై ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ అనమాట కదా. సో ఇంతకు ముందు మనం చూసినవన్నీ ఆర్డర్డ్, ఎందుకంటే మనం ఏ విధంగా పెడతామో సో సేమ్ అలానే వచ్చేవి అనమాట కదా. కానీ ఇందులో అలా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే ఇట్ డజంట్ అలౌ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ అని చెప్పాం, రైట్. సో వాట్ డస్ ఇట్ మీన్, లెట్స్ సే ఇఫ్ ఐ హావ్ 67 అగైన్ కదా. ఇక్కడ మనకి 67 ఉంది, ఇక్కడ రెండోసారి 67 ఉంది.
ఓకే, సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ 2 times కదా, కానీ ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 1 time ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకని? ఎందుకోసం అనుకుని ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్ కదా. సో డూప్లికేట్స్ ని మనం అది అలౌ చేయదు కాబట్టి ఎర్రర్ ఇవ్వదు. సో ఎర్రర్ ఇవ్వకుండా ఏం చేస్తుంది అనుకుంటే ఒకవేళ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తుంది అనమాట. ఓకే, సో అదనమాట. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎన్నిసార్లు ఉన్నా 67 ఇక్కడ ఉంది, రిప్లేస్ అగైన్ ఉంది. సో ఏం చేస్తుంది అనుకోండి, ఇట్ విల్ బి రిమూవ్. ఓకే ఓకే, సో as per the documentation it is immutable then. Okay, I'll change this because if we do this it is not working because item assignment అనేది చేయడం లేదు కాబట్టి. సో set object does not support item assignment. కాకపోతే ఏంటి అనుకోనంటే అక్కడ మనకి దీని ప్రకారం రైట్, సో we can add or remove the elements కదా. So if we look at here, so we can remove items and add new items కదా. Let's see if we have any method which will do that operation. Okay, so ఇక్కడ మనం చూసుకుంటే add. Okay, add చేసుకోవచ్చు. So what does it do is probably we'll look at the documentation at the end అనుకుంటా. Add an element to set. So this has no effect if the element is already present. ఎందుకోసం అనుకోనంటే డూప్లికేట్ ఎలిమెంట్ ని అలో చేయదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 యాడ్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఇఫ్ ఐ ప్రింట్ ద మార్క్స్ నౌ. ఓకే ఓకే, ఇది కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్ గాట్ యాడెడ్ అండ్ యూ నెవర్ నో వేర్ ఇట్ విల్ బి యాడెడ్ ఎందుకంటే ఇట్స్ అన్ అన్ఆర్డర్డ్ కాబట్టి. సో యాడ్ అవుతుంది కానీ ఎక్కడ యాడ్ అవుతుందో తెలియదు అనమాట. ఓకే, అలానే మనం మల్టిపుల్ ఐటమ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ చూసుకుంటే అప్డేట్ అని ఉంటుంది అనమాట. ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే అప్డేట్ సెట్ విత్ యూనియన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకే, అంటే ఎలా అనుకోనంటే, సో ఇందులో మనం యాక్చువల్గా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 90, లెట్స్ సే జాన్. సో ఈ విధంగా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ ఏంటనుకోనంటే సింగిల్ ఐటమ్స్ కింద ఇందులోకి యాడ్ అయిపోతాయి. ఓకే, ఒకసారి మనం రన్ చేస్తే చూసి ఎల్లో, ఇంకెక్కడో ఒక దగ్గర జాన్, ఎక్కడ అనేది మనకు తెలియదు బట్ దే విల్ బి. ఓకే, అండ్ సిమిలర్ మనకి చాలా ఆపరేషన్స్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు చూసుకుంటే రిమూవ్ ఉంది, ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఇందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి కూడా తెలిసి. అండ్ ఇంకోటి డిస్కార్డ్ అంటే బేసికల్గా టు రిమూవ్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెంబర్, అంటే అందులో ఆ ఐటమ్ అనేది ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుండి మనం 90 తీసేయాలనుకుందాం. ఓకే, సో 90 తీసేస్తే ఇఫ్ యూ ప్రింట్ ఇట్ అగైన్, సో 90 విల్ బి రిమూవ్డ్ అనమాట. రైట్, సో 90 అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, బట్ మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది జస్ట్ రిమూవ్ అని అనమాట. ఇప్పుడు రిమూవ్ చూసుకున్నాం అనుకోండి, రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్. ఓకే, ఇది కూడా సేమ్. ఇప్పుడు డిస్కార్డ్ చూసుకోండి, రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెంబర్. కాకపోతే ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ డూ నథింగ్. ఓకే, ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది లేకపోతే ఏం జరగదు అనమాట. ఓకే, ఏం జరగదు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ రేజ్ అండ్ కీ ఎర్రర్. ఒకవేళ ఎలిమెంట్ అనేది లేకపోతే ఈ కేసులో ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 పెడదాం. ఓకే, సో 90 అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రైట్. సో అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ 90 రైట్. ఎనీవే మీకు అంత కన్ఫ్యూజన్ రాకూడదు అనుకోనంటే లెట్స్ సే మనకి అందులో ఏ ఐటమ్ లేదు, 10 అనేది ఉందా, 10 అనేది లేదు రైట్. మన యొక్క లిస్ట్ మన యొక్క ఎక్కడ 10 అనేది లేదు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, కీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్పింది కీ ఎర్రర్ వస్తుంది అని చెప్పి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్కార్డ్ అండ్ రిమూవ్ అనమాట. ఓకే, సో డిస్కార్డ్ అనేది మన పేరులోనే ఉంది కదా, సో డిస్కార్డ్ చేస్తుంది బట్ ఎలిమెంట్ లేకపోతే మాత్రం ఏం చేయదు అనమాట. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అని చెప్పేసి వదిలేస్తుంది. కానీ రిమూవ్ కేసులో ఏంటి అనుకుంటే ఒకవేళ ఎలిమెంట్ అనేది లేకపోతే మనకు అది త్రోస్ ఇన్ ఎర్రర్ అనమాట. ఓకే, అలానే మనకి చాలా ఉంటాయి లైక్ పాప్ అని చెప్పేసి. సో ఇదంతా అగైన్ లుక్ ఎట్ ద డాక్యుమెంటేషన్ విల్ గెట్ టు నో. సో రిమూవ్ అండ్ రిటర్న్.
రిమూవ్ అండ్ రిటర్న్ అన్ ఆర్బిటరీ ఎలిమెంట్ అనమాట. అసలు ఏ ఎలిమెంట్ అది రిటర్న్ చేస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే, సో ఆ యొక్క ఎంటైర్ సెట్ లో ఏదో ఒక ఎలిమెంట్ మనకి ఇస్తుంది అనమాట. అది ఏ ఎలిమెంట్ అనేది మనకి తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో ఇవన్నీ ఏంటి అనుకోనంటే, సో దే కమ్స్ విత్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటి అనుకోనంటే జస్ట్ మనం ఒక అర్థం చేసుకోవడమే, అంటే ఇలాంటి ఒక మెథడ్ ఉంది అని చెప్పేసి. ఎనీవే, సో ఇట్స్ ఆల్వేస్ 67 నౌ. ఓకే, సో 67 మనకి మొదట్లో ఉంది కదా. ఓకే, యాక్చువల్ గా అయితే వీ నెవర్ రిమూవ్ అండ్ రిటర్న్ ఆర్బిటరీ ఎలిమెంటే. కాకపోతే ఈసారి అయితే మనకి 67 ఇస్తుంది. లెట్స్ సే if we try to modify it. Okay, let's say if we add something else here, 34 ఏదో అనుకున్నాం, ఈసారి 32 ఇచ్చింది. ఓకే, మేబీ ఇట్ లుక్స్ లైక్ మన ఫస్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను, బట్ యాజ్ పర్ దిస్ డాక్యుమెంటేషన్ ఇట్ హ్యాస్ టు, మనకి ఇక్కడ చూస్తుంటే సారీ సో రిమూవ్స్ అండ్ రిటర్న్స్ అన్ ఆర్బిటరీ సెట్ ఎలిమెంట్ అనమాట. అది ఏదో ఒకటి ఇస్తుంది, బట్ ఈ కేసులో మనకు వచ్చేసి 32 ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ అలానే ఒకవేళ మన యొక్క సెట్ అనేది ఎంటీ అనుకోండి, ఓకే, అప్పుడు వచ్చేసి అగైన్ మనకి కీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సెట్ లో, ఇప్పుడు చూడండి లిస్ట్ అనుకోండి. ఓకే, సో లిస్ట్ లో మనం ఏమి పెట్టలేదు అనుకోండి, సో దిస్ వి కాల్ ఇట్ ఎంటీ లిస్ట్, అంతే కదా, ఎంటీ లిస్ట్. అలాగే మనకి టుపుల్ లో కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దిస్, ఓకే, సో దిస్ బికమ్స్ an empty tuple, right? So if I print type, we will get to know. So this is, let's say, list, okay, set tuple anukundam. Okay, you see this is list, this is tuple, this is fine. Now let's say ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ డాటా అనుకుందాం. సో దిస్ టైం మనకి సెట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం, కర్లీ బ్రేసెస్, రైట్? సో దిస్ షుడ్ ఆల్సో, ఇది మనకి ఇప్పుడు దీని మీద మనం టైప్ చెక్ చేసాం అనుకోండి. ఓకే, ఏం రావాలి బేసికల్ గా, సెట్ అని రావాలి, కానీ సెట్ అని రాదు. ఓకే, దిస్ విల్ బికమ్ ఏ డిక్షనరీ అనమాట. ఓకే, సో అది ఎందుకు అనుకోనంటే అంతే. ఎందుకోసం అనుకోనంటే డిక్షనరీలో కూడా మనకి, ఓకే, మనం నెక్స్ట్ డిక్షనరీ గురించి మాట్లాడతాం కదా. సో డిక్షనరీలో కూడా మనం అక్కడ కూడా మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి అది ఆ విధంగా ట్రీట్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఒకవేళ ఎంటీ సెట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సెట్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేస్తే, దిస్ విల్ బి అన్ ఎంటీ సెట్ అన్నమాట. అలాగే మనకి యాక్చువల్ గా లిస్ట్స్ లో కూడా అలా చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దిస్. ఇక్కడ మనకి లిస్ట్ లో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ విల్ బి లిస్ట్ ఓన్లీ. మనం చూసుకుంటే అదొక లిస్టే అవుతుంది అనమాట. ఓకే, సో ఎంటీ లిస్ట్, ఎంటీ టుపుల్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ యొక్క సెట్ కి వచ్చేసరికి ఈ విధంగా అవ్వదు అనమాట. ఎందుకోసం అనుకోవాలంటే మనం నెక్స్ట్ డిక్షనరీ గురించి మాట్లాడతాం కదా. డిక్షనరీలో కూడా ఇలానే అనమాట. సో ఇక్కడ మనం ఒక కీ ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, ఈ విధంగా నేమ్ ఇస్తాము, ఆ తర్వాత ఈ విధంగా ఒక వాల్యూ ఇస్తాం అనమాట. ఓకే, సో ఇవేంటి అనుకోవాలంటే దిస్ బికమ్స్ ఎ డిక్షనరీ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే దిస్ బికమ్స్ ఎ డిక్షనరీ. సో డిక్షనరీ అనేది ఇట్స్ ఎ కీ అండ్ వాల్యూ పేర్ కాంబినేషన్ అనమాట. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దట్స్ వే అది అలా వర్క్ అయింది అనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి అండ్ ఇంకొకటి ఏంటనుకోనంటే మనం సెట్ లో, రైట్, సెట్స్ గురించి ఓకే, ఇది సెట్ కదా, సారీ. సో ఎంటీ సెట్ ఏ విధంగా క్రియేట్ చేసాము, వి యూస్డ్ దిస్ వన్. సో టు క్రియేట్ అండ్ ఎంటీ సెట్ కదా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనం టుపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో టుపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు లెట్స్ సే ఫ్రెండ్స్ అనుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ ని వచ్చేసి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ టుపుల్, రైట్? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ టుపుల్. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. బట్ మన దగ్గర కేవలం ఒకే ఒక వాల్యూ ఇలా ఉందనుకోండి. ఓకే, సో బేసికల్ గా ఇదేంటి,
దిస్ ఇస్ టుపుల్ ఓన్లీ, ఎందుకంటే మనకి ఈ విధంగా పారాంథసిస్ ఉన్నాయి కాబట్టి. కానీ ప్రింట్ ఇట్ నౌ, ఓకే, అది మనకి ఉంది కదా స్ట్రింగ్. సో దిస్ విల్ బికమ్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకే, యాక్చువల్ గా దీనికి పారాంథసిస్ ఉన్నాయి. పారాంథసిస్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి మనకి ఇదేంటిది, ఇట్ హ్యాస్ టు బి టుపుల్, రైట్. కానీ ఒకే ఐటమ్ ఉన్నప్పుడు, ఓకే, సో ఒకే ఐటమ్ ఉన్నప్పుడు దట్ విల్ బికమ్ ఏ ఇదనమాట, స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అటువంటప్పుడు దీన్ని మనం టుపుల్ అని మెన్షన్ చేయడానికి కోసం మనం ఏం చేస్తాం అనుకోవాలంటే ఒక కామ పెట్టి వదిలేస్తాం అనమాట. ఓకే, దిస్ హెస్ బికమ్ ఎ టుపుల్ అనమాట. ఓకే, అలానే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ జస్ట్ వాల్యూ 10 ఉందనుకో, ఓకే, నా దిస్ బికమ్స్ ఎన్ ఇంట్, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ ఎన్ ఇంటిజర్ కాబట్టి. ఇఫ్ ఐ వాంటెడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ టుపుల్, దెన్ ఐ విల్ హావ్ టు జస్ట్ పుట్ కామా అనమాట. ఓకే, సో ఐ యాక్చువల్ ఇది నేను మర్చిపోయాను యాక్చువల్గా టుపుల్ గురించి చెప్పినప్పుడు. సో ఇది టుపుల్ అనమాట. ఓకేనా, సో ఇంకా మనకి అంతే. ఇంకా ఆపరేషన్స్కి వచ్చినప్పటికి, సెట్కి సంబంధించినటువంటి ఆపరేషన్కి వచ్చినప్పటికి లైక్ సేమ్ అక్కడ మనం ఏ విధంగా అయితే చేసుకునే వాళ్ళము, సో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సో ఒకసారి మనం చూసుకుంటే, సో మార్క్స్ అనేది దిస్ ఈస్ ఎ సెట్ కదా. సో దిస్ ఈస్ ఎ సెట్. లెట్స్ ఓకే, మనం ఇంకొకటి తీసుకుందాం. లెట్స్ సే ఏ అని అనుకుందాం. ఏ కాదు, లెట్స్ సే ఫస్ట్ సెమ్ మార్క్స్ అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ సెమిస్టర్ మార్క్స్ లో మనకు వచ్చేసి ఇదేంటిది, సో ఓకే ఇది సెట్ కదా. ఓకే, సో సెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 60, 45, 78. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనుకోనంటే, ఏవి ఎప్పుడు వాడాలి అనేది. సెట్ అనేది ఏంటి, ఇట్ డజంట్ అలౌ ద డూప్లికేట్ ఎలిమెంట్స్, రైట్. కాకపోతే మనం చూడండి మార్క్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 5 సబ్జెక్ట్స్ లో ఒక 2 సబ్జెక్ట్స్ లో సేమ్ మార్క్స్ మనకి రావచ్చు కదా. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో అలాంటప్పుడు ఏంటి అనుకోనంటే మనం సెట్ అనేది యూజ్ చేయమన్నమాట. ఎందుకోసం అనుకోనంటే డజంట్ అలౌ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ కాబట్టి. సో ఆ యొక్క చిన్న ఐడియా ఉంది అనుకోండి, అది మనం ఏది యూజ్ చేయాలని మనకు తెలిసిపోతుంది. సో కాబట్టి బేసికల్ గా ఈ మార్క్స్ కి సంబంధించినటువంటి డాటాను రిప్రజెంట్ చేయడానికి కోసం వి యూజ్ ఇదన్నమాట. వాట్ వి కాల్ ఇట్ యాజ్ లిస్ట్, రైట్. సో లిస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జస్ట్ మన యొక్క ఎగ్జాంపుల్ కాబట్టి ఇట్లా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అండ్ ఇంకా బాగా చెప్పుకోవాలనుకోనంటే వీ క్యాన్ యూజ్ దిస్ సెట్ ఫర్ రోల్ నెంబర్స్ అనమాట. ఎందుకంటే ఒక క్లాస్ లో అందరికి సేమ్ రోల్ నెంబర్ సేమ్ ఉండవు కదా. సో అటువంటి కేసులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్ కోసం ఇట్లా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వి డూ అని చెప్పేసి చూడండి. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు, పాప్, అప్డేట్, డిస్కార్డ్, రిమూవ్, ఇట్లా అన్ని చేసుకోవచ్చు ఇంతకు ముందువే. ఓకే, కాకపోతే వాటితో పాటు ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటి అనుకోనంటే వీ క్యాన్ డూ, మనం ఇంతకు ముందు మ్యాథమెటిక్స్ లో చేసేవాళ్ళం. లైక్ ఇఫ్ వీ హ్యావ్ 2 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, లైక్ 2 సెట్స్ ఉంటే వాటి మీద యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇట్లా చేసేవాళ్ళం, రైట్. ఇలా చేసేవాళ్ళం. ఓకే, సారీ. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్ మార్క్స్ అని అనుకుందాం. లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ సెకండ్ సెమ్ మార్క్స్ అనుకుందాం. ఓకే, లెట్స్ సే 10, 45, 90 అండ్ దెన్ సే 80 అనుకుందాం. ఓకే, ఫస్ట్ సెమ్ మార్క్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే డాట్ యూనియన్. ఓకే, సో యూనియన్ అంటే ఏంటి, రెండింట్లో ఉన్నటువంటి వాటిని క్లబ్ చేస్తారు, రైట్. సో యూనియన్ ఇఫ్ ఐ సే సెకండ్ మార్క్స్, రైట్. నౌ ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, yeah, so this is possible anamata. So now if I print it, okay, let's see. Exactly, see, return the union of set in a new set anamata. Manaku kotta set istadu, so we'll put it in a result. Okay, say result. Okay, so now ఇప్పుడు చూసుకుంటే అందులో అన్ని అండ్ సెట్ అనేది డజంట్ అలౌ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ మనకి 45 ఉంది కాబట్టి మనకు ఒక్క 45 వచ్చింది. ఓకే, అలానే మనకి డిఫరెన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మార్క్స్ డాట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే,
సో డిఫరెన్స్. సో అది కూడా అగైన్ మనం రిజల్ట్ లో పెట్టుకుంటే ఇట్స్ జస్ట్ సేమ్ అనమాట. రిజల్ట్ 1 అని అనుకుందా. ఓకే, అందులో నుండి ఇందులో నుండి డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 60, ఓకే 45, ఓకే ఇందులో ఉంది, సో ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. అలానే 78 ఉంది, 30. ఓకే, సో డిఫరెన్స్ ఎట్లా అంటే ఏలో ఉన్నటువంటి అదే ఐ మీన్ ఏలా అంటే మనం ఫస్ట్ ఏదైతే ఇస్తామో అందులో నుండి మనకి సెకండ్ దాంట్లో ఉన్నటువంటి దాన్ని డిఫరెన్స్ చేస్తుంది అనమాట. రైట్, ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ రిటర్న్స్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 or more sets, okay, as a new set. See, all elements that are in this set but not in the other అనమాట. అంటే ఓకే 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 అర్థమైంది. అంటే ఫస్ట్ సెట్ లో 60, ఓకే 60 మనం ఫస్ట్ 70 30 ఏదైతే ఉన్నాయి. ఇస్తామో సెకండ్ దాంట్లో 45 ఉంది కాబట్టి అది 45 వేయలేదు. ఫస్ట్ మనం ఏదైతే ఇస్తామో అంతే, ఫస్ట్ మనం ఏదైతే ఇస్తామో అందులో ఉన్నటువంటివి అన్ని వస్తాయి. ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ సెట్ బట్ నాట్ ద అదర్స్ అనమాట. ఇప్పుడు 60 ఉంది, 60 ఇస్ ఫైన్. 45 అనేది ఇందులో ఉంది, సో కాబట్టి అది మనకి ఇవ్వదు అనమాట. 78 ఇందులో లేదు, 30 ఇందులో లేదు. సో కాబట్టి మనం ఫస్ట్ ఏదైతే ఇస్తామో అది యాక్చువల్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇందులో ఉండేవి బట్ ఇందులో సేమ్ ఉంటే వాటిని తీసేస్తుంది అనమాట. సో దట్స్ విత్ డిఫరెన్స్. ఇందులో ఏదైతే ఇస్తామో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఇందులో కూడా ఉన్నాయంటే, ఫస్ట్ దాంట్లో కూడా ఉన్నాయంటే దే విల్ బి రిమూవ్డ్ అనమాట. ఓకే ఓకే గాట్ ఇట్ బ్రో. ఓకే, అండ్ అలానే ఇక్కడ మనకి ఈ యొక్క యూనియన్ అనేటువంటి మెథడ్ కాకుండా అక్కడ మనం యూనియన్ కి ఈ విధంగా వాడేవాళ్ళం కదా, ఏంటది ఆర్ అనేటువంటి సింబల్ వాడేవాళ్ళం ఇలా. సో యూనియన్ కి ఈ విధంగా చేసేవాళ్ళం. రైట్, సో వీ కెన్ యూజ్ దిస్ ఆల్సో. అంటే ఇక్కడ మనం యూనియన్ అని వాడుకోవచ్చు లేదా మనం ఈ ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది నేను కామెంట్ చేశాను అనుకోండి, మనకి బేసికల్ గా సేమ్ వస్తుంది అనమాట. ఓకే, చూసుకుంటే సేమ్ రిజల్టే వస్తుంది. అలానే ఈ యొక్క డిఫరెన్స్ కూడా మనం ఇక్కడ ఎండ్ వాడుకోవచ్చు. అక్కడ మనం ఎండ్ వాడుతాం. రైట్, సో ఈ విధంగా ఎండ్ అనమాట. ఓకే, సో మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎండే కదా డిఫరెన్స్ కి, నో డిఫరెన్స్ కి వి యూజ్ మైనస్, ఇంటర్సెక్షన్ అనుకుంటా. అండ్ ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. అర్థమైంది. ఓకే, అలానే మనకి ఇంటర్సెక్షన్ అని చెప్పాను కదా, ఇంటర్సెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇట్ షుడ్ బి ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇంటర్సెక్షన్ మనకి తెలిసిందే కదా. సో రెండింటిలో కామన్ గా ఉంటాయి ఇంటర్సెక్షన్ కదా. సో if I say result 2 for example, సో ఈ రెండు చూసుకుంటే 45, రైట్. సో we get 45. So that's the intersection. So and ఇంతకు ముందు చూసాం కదా ఇంటర్సెక్షన్ కి we can use and. ఓకే, and అన్నమాట సెకండ్ మార్క్స్. సో వీ కెన్ యూజ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్ దిస్ విల్ బి సేమ్. ఓకే, అలానే మనకి ఇంకా చాలా ఉంటాయి, సిమెట్రిక్ డిఫరెన్స్ అలా చాలా ఉంటాయి. రైట్, వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. ఓకేనా. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ సీక్వెన్స్ టైప్ లో లిస్ట్ చూసాం, సెట్ చూసాం, టుపుల్ చూసాం, అండ్ దెన్ వీ హ్యావ్ డిక్షనరీ యాజ్ వెల్. ఓకే, సో డిక్షనరీ గురించి కొంచెం చెప్పాను కదా, లైక్ ఇట్ ఈస్ ఎ కీ వాల్యూ పేర్ అని చెప్పి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. బట్ ఇట్లా అలాగ డిస్కస్ చేసుకుంటూ పోతే దిస్ విల్ బి అంటే మనకి కొంచెం బోరింగ్ ఉంటుంది, ఎందుకంటే థియరిటికల్ కదా. సో నౌ లెట్స్ జంప్ ఇంటూ అవర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో మనం ఫర్ యూజ్ చేసాం, అండ్ దెన్ ఇఫ్ యూజ్ చేసాం కదా, ఇఫ్ ఫర్ యూజ్ చేసాం. ఇప్పుడు మనం వైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్ గా డూ వైల్ అందులో మనకి లేదనమాట. సో ఈ రెండే బేసికల్ గా. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్, క్రియేట్ ఎ న్యూ విండో. ఓకే, ఇవన్నీ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఫర్
ఫర్ యొక్క సింటాక్స్ మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, రైట్? ఫర్ ఇన్, ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఓకే ఫర్ సమ్ ఐటమ్ ఉండేది ఇక్కడ మనకి, రైట్? సో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేవాళ్ళం, ఆ తర్వాత ఇన్ ఇచ్చేవాళ్ళం, అండ్ దెన్ ఇక్కడ మన యొక్క ఇటరేటర్ ఇచ్చేవాళ్ళం, రైట్? అండ్ దెన్ వి మేడ్ యూజ్ ఆఫ్ దిస్ వేర్. సో ఇందులో యూజ్ చేసుకొని వి డిడ్ కదా. ఇప్పుడు వైల్. సో వైల్ కి వచ్చేసి ఎలా ఉంటది అనుకోనంటే, సింటాక్స్ కి వచ్చేసి వైల్ అని పెడతాము, ఆ తర్వాత వి గివ్ ఎన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, సో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ గానీ ఫాల్స్ గానీ ఎవాల్యూట్ చేస్తాయి అనమాట. ఓకే, ట్రూ గానీ ఫాల్స్ ఏదో ఒక వాల్యూ వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత అగైన్ వి పుట్ దిస్ కాలన్. సో కాలన్ పెట్టేసిన తర్వాత ఇందులో మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం అనమాట. ఓకే, సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే, మన యొక్క పేరులోనే ఉంది లూప్ కదా, సో దీస్ ఆర్ ఆల్ లూప్స్. సో ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, దీని యొక్క వాల్యూ అనేది ఫాల్స్ వచ్చినంత వరకు కూడా ఈ యొక్క సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. బ్రో యాక్చువల్లీ మన ఇట్స్ బీన్ వైల్ 2 weeks అవుతుంది ఆల్మోస్ట్. ఒక్కసారి నాకు ఫర్ వారెన్ ఇటరేటర్ ఉంది, ఒక్కసారి బ్రష్ అప్ చేస్తా. ఓకే, యా షూర్ సారీ. ఏం పర్లేదు. ఓకే, సో ఫస్ట్ మనం ఫార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ సే వీ హ్యావ్ మార్క్స్. ఓకే, సో లెట్స్ సే 100, లెట్స్ సే 45, 67, లెట్స్ సే 32 or 23, whatever it is, that's okay. It's just a list అనమాట, రైట్? లిస్ట్. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని ఇటరేట్ చేయాలనుకోండి, అంటే ఒక్కొక్క ఐటమ్ నాకు కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో వాట్ ఐ వుడ్ డూ, సో ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఎ లూప్ అనమాట. సో ఫర్ ఐ యూజ్ ఎ వేరియబుల్ నేమ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇది ఏదైనా అవ్వచ్చు, రైట్? సో లెట్స్ సే ఎం అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది మార్క్స్ కదా, సింపుల్ గా ఎం అని అన్నాను. ఓకే, ఇన్ ఎందులోన ఆ యొక్క లిస్ట్ లోన, రైట్? ఆ తర్వాత పుట్టే కాలమ్, రైట్? ఆ తర్వాత సో ఇఫ్ ఐ జస్ట్ సే ఎం, ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ 1 by 1 వస్తుంది అనమాట. అంటే నాకు ఫస్ట్ 100 వస్తుంది. ఓకే, సో అగైన్ ఇట్ గోస్ ఇన్సైడ్ అనమాట. అంటే మళ్ళీ లూప్ అనేది మళ్ళీ రన్ అవుతుంది, నెక్స్ట్ టైం 45 వస్తుంది, మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కంప్లీట్ అయినంత వరకు కూడా అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట, రైట్? సో అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని మనకు వస్తాయి. అంతే, యాక్చువల్గా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఇస్తాము ఒక లిస్ట్, అంటే లిస్ట్ అనేది కాదు, ఎనీథింగ్ విచ్ కెన్ బి ఎటరబుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కాదు, అదే ఇక్కడ పాయింట్. ఇక్కడ చూడండి, మార్క్స్ అని ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఇట్స్ ఏ వేరియబుల్, రైట్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వేరియబుల్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్. సో ఏం జరుగుతుంది, అందులో ఉన్న ఇటరబుల్ కదా, అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఐటమ్ అందులో నుండి మనకు వచ్చింది, అంతేనా? ఫస్ట్ 100 వచ్చింది, నెక్స్ట్ 45 వచ్చింది, 67 వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను, ఐ హావ్ కన్వర్టెడ్ ఇట్ ఉంటే స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ లోకి మార్చేసాను, రైట్? సో స్ట్రింగ్ కూడా ఒక సీక్వెన్స్ టైపే కదా, బికాజ్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, MOARKS. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ నాకు వస్తుంది అన్నమాట, రైట్? సో M ప్రింట్ అవుతుంది, సెకండ్ A ప్రింట్ అవుతుంది, తర్వాత R ప్రింట్ అవుతుంది, తర్వాత K, తర్వాత S అన్నమాట. సో దిస్ ఈజ్ బేసికల్లీ అన్ ఇటరబుల్, అది ఏదైనా అవ్వచ్చు, రైట్? సో ఇంతకుముందు మనం చూసాం కదా రేంజ్, రైట్? సో రేంజ్ లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి నాకు 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే, సో వి పుట్ 1 అండ్ దెన్ ఎక్స్క్లూజివ్ 101. సో మనకు 100 వరకు ప్రింట్ అవుతాయి, చూసి. సో దట్స్ అవ్ అనమాట, ఇంకంతే, అంతకన్నా ఏమీ లేదు. సో ఒకవేళ మన దగ్గర ఏదైనా ఒక ఇటరబుల్ ఉన్నప్పుడు, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ తో మనం ఏదైనా ఒక ఆపరేషన్ చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ లూప్ అని, రైట్? ఇంతకుముందు మనం చూసాం కదా స్టార్స్ ప్రింట్ చేయడం. సో అదొకసారి మళ్ళీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఐ కీప్ దిస్ ఫర్ ద రెఫరెన్స్. నౌ వైల్ కి వచ్చేసరికి ఏంటి అనుకోని అంటే, బేసికల్ మనకి ఇక్కడ కూడా డౌట్ రావాలి, అంటే ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైల్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది. ఓకే, సో ఫర్ ఎప్పుడు అనుకోని అంటే, మనం ఎన్నిసార్లు ఇటరేట్ అవుతున్నాము అనేటువంటి కౌంట్ మనకి తెలుసు అనుకోండి. అంటే ఏంటి అనుకోని అంటే, మన దగ్గర ఒక ఇటరబుల్ గానీ, ఇప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, రైట్? సో ఈ యొక్క లిస్ట్ లో సమ్ సెట్ అయిన ఐటమ్స్ అనేవి ఉన్నాయని మనకు తెలుసు, అంటే ఒక 4 ప్రెసెంట్ అయితే 4 ఐటమ్స్ ఉన్నాయి. మేబీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అని మనకు తెలుసు, అంటే ఒక డెఫినెట్ గా ఇన్ని ఐటమ్స్ ఉంటాయని మనకు తెలుసు, అంటే ఒక 100 ఉండొచ్చు, లేకపోతే 1000 ఉండొచ్చు, అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయని మనకు తెలుసు. ఓకే, అటువంటి కేసెస్ లో మనం ఫర్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయని మనకి తెలుసు అన్నప్పుడు మనం ఫర్ అనేది యూజ్ చేసుకుంటాం, రైట్? కానీ వైల్ కి వచ్చేసరికి ఏంటి అనుకోని అంటే, మనకి ఆ యొక్క లూప్ అనేది
ఇండెఫినిట్. ఆ యొక్క లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది మనకి తెలియదు. సో ఇండెఫినెట్ టైమ్స్ అనమాట. ఆ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుందో మనకు తెలియదు. బట్ దాట్ టైం అనేది, అంటే ఎన్నిసార్లు అది ప్రింట్ అవ్వచ్చు లేదా ఎన్నిసార్లు ఆ యొక్క లూప్ అనేది రన్ అవ్వచ్చు అనేది ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్ప్రెషన్ అనమాట. మనం అక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అది ఎవల్యూట్ చేసేటువంటి వాల్యూని బేస్ చేస్తుంది అనమాట. ఓకే, అది ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు. ఈ రెండింటి వాల్యూస్ మీద ఆధారపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇలా రాస్తాను అనమాట. ఫస్ట్ వైల్ అని ఇస్తాము. ఓకే, ఇక్కడ వి విల్ పుట్ ఎన్ ఎక్స్ప్రెషన్. సో దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఒక కండిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమని పెడతాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాది ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కాదు, ఈసారి పర్సంటేజ్ చెప్తా. పర్సంటేజ్ కూడా వద్దు, క్యాష్ అనుకుందాం. ఓకే, సో క్యాష్ నా దగ్గర ఒక ఏమంటారు ఒక పాట్ ఉంది, నేను అందులో మనీ సేవ్ చేస్తాను అనుకుందాం. ఓకే, కిడ్డీ బ్యాంక్ అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇనీషియల్ గా నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 0 రూపీస్ ఉంది అనుకుందాం. అంటే ఇనీషియల్ గా ఏమీ లేదు. ఓకే, సో నేనేం చేస్తాను అనుకోనంటే ఏమంటారు, నా దగ్గరికి మనీ వస్తుంటది కదా. సో మనీ వచ్చిన ప్రతిసారి కూడా కిడ్డీ బ్యాంక్ లో మనీ వేస్తుంటారు అనుకుందాం. ఓకే, సో నేను ఎప్పటి వరకు ఆ యొక్క కిడ్డీ బ్యాంక్ యొక్క మాక్సిమం కెపాసిటీ వచ్చేసి ఏంటి అనుకో, లేదా ఆ యొక్క కిడ్డీ బ్యాంక్ లో నేను 100 రూపీస్ అయినంత వరకు సేవ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, మినిమం నాకు 100 రూపీస్ అవ్వాలి. ఓకే, అప్పటి వరకు సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుందాం. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, సో ఐ విల్ రైట్ ఎ కండిషన్ లైక్ దిస్ అనమాట. ఇఫ్ క్యాష్, ఓకే, సో వైల్ ఇక్కడ నేను రాసినటువంటి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అనుకోనంటే, క్యాష్ వాల్యూ అనేది 100 కన్నా ఎక్కువ లేదా 100 అయినంత వరకు కూడా ఐ విల్ ట్రై టు రన్ దిస్ లూప్ అనమాట. ఓకే, సో ఐ ఆస్క్ మై ఫాదర్ టు గివ్ మనీ. ఓకే, గివ్ మీ మనీ. ఓకే, సో ఇప్పుడు మనకు ఫాదర్ వచ్చేసి మనీ ఇచ్చారు అనుకుందాం. ఓకే, ఇచ్చినటువంటి మనీ ఇస్తున్నారు కదా, దాన్ని ఇంటిజర్ లోకి మార్చుకున్నాను అనమాట. ఓకే, ఇంట్లోకి మార్చాను అనుకుందాం. ఓకే, నాకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఫాదర్ మనీ అంటే మన ఫాదర్ ఇచ్చినట్టు మనీ అని అనుకుందాం. ఓకే, మనీ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇనిషియల్ గా నా యొక్క క్యాష్ లో 0 ఉంది కదా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి, నా యొక్క క్యాష్ లోకి ఈ ఫాదర్ కొత్తగా ఇచ్చినటువంటి మనీని అందులో పెట్టాను. ఓకే, ఫస్ట్ టైం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ వచ్చేసి ఒక 50 రూపీస్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, ఈ 50 రూపీస్ ఇప్పుడు క్యాష్ లో మనకి ఎంత ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. ఓకే, సో 50 రూపీస్ ఉంది. ఇక్కడతో మన యొక్క ఆపరేషన్స్ అయిపోయి అనుకుందాం. సో అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ లూప్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తాయి, రైట్. ఇప్పుడు మన యొక్క క్యాష్ లో ఎంత ఉంది, 50. సో 50 అనేది 100 కన్నా ఎక్కువ అంటే కాదు, రైట్. ఇట్స్ ఫాల్స్. సో ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో ఏం జరుగుతుంది, ఇట్ బ్రేక్స్. సో యాక్చువల్ గా ట్రూ వస్తే ఇట్ హ్యాస్ టు రన్. ఓకే, సో కాబట్టి ఒకసారి రన్ చేద్దాం. ఇట్ హ్యాస్ టు ఫెయిల్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఫెయిల్ అవ్వాలి. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సి అసలు లోనకి కూడా రాలేదు. ఎందుకోసం అనుకోండి, ఫస్ట్ ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఫెయిల్ అయిపోతుంది, అంతే కదా. చూసారా, 0 అనేది 100 కన్నా ఎక్కువ కాదు, రైట్. సో దిస్ ఇస్ బికమింగ్ ఏ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ట్రూ చేయాలన్నమాట. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ఇట్ లైక్ దిస్. సో 0 అనేది 100 కన్నా తక్కువ, రైట్. సో తక్కువ కాబట్టి ఇట్ ఈస్ ఎవల్యూటింగ్ టు ట్రూ. సో ట్రూ కాబట్టి లోన్కి వస్తుంది. ఫాదర్ దగ్గర నుంచి మనం మనీ తీసుకుంటాం, అది క్యాష్ లో పెడతాం. నెక్స్ట్ 50, ఒకవేళ 50 ఇచ్చారనుకుంటే, సో 50 అనేది 100 కన్నా తక్కువ. సో అగైన్ మళ్ళీ లోన్కి వస్తుంది, రైట్. ఓకే, డౌట్ ఏమైనా ఉంటే అడగండి. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటే, నేను ఫస్ట్ టైం ఫాదర్ 50 ఇచ్చారు అనుకుంటా. ఓకే, నా యొక్క కిడ్డీ బ్యాంక్ లో అది నేను సేవ్ చేశాను. సేవ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం 50 రూపీస్ ఇచ్చారు అనుకుంటా. ఓకే, అప్పుడు నా యొక్క క్యాష్ లో 50 పెట్టాను. సెకండ్ టైం మా ఫాదర్ వచ్చేసి 20 ఇచ్చారు అనుకుంటా. ఓకే, సో టోటల్ గా ఇప్పుడు నా క్యాష్ లో ఎంత ఉండాలి, రూల్ ప్రకారం 20, ఇంతకు ముందు ఉన్నటువంటి 50 కూడా ఉండాలి కదా, రైట్. సో అంటే టోటల్ గా నా దగ్గర 70 రూపీస్ ఉండాలి కదా. కానీ ఇప్పుడు మనం రాసినటువంటి ఈ లాజిక్ ప్రకారం నా యొక్క క్యాష్ లో
వర్కౌట్ కాదు. ఆ క్యాష్ లో కొత్తగా పెట్టినటువంటి వాల్యూ 20 యాడ్ ఏదైతే చేయాలా? ఉందో ఆ 20 ఉంటది. సో కాబట్టి ప్రీవియస్ వాల్యూకి మనం యాడ్ చేయాలి అనుకుంటే మనం ఈ ప్లస్ విధంగా ప్లస్. రాసుకుంటాం, క్యాష్ ప్లస్. యా, క్యాష్ ప్లస్. సో క్యాష్ ప్లస్ ఎందుకోసం అనుకోనంటే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఇనీషియల్ గా నా యొక్క క్యాష్ లో 0 ఉంది. ఓకే, సో ఫస్ట్ టైం ఏం జరుగుతుంది అనుకోనంటే క్యాష్ లో 0 ఉంటది ప్లస్ ఫాదర్ ఇచ్చినటువంటి సమ్ మనీ మనీ ఉంటుంది. 50, రైట్? అవును రా. సో టోటల్ గా ఇప్పుడు నా క్యాష్ లో 50 రూపీస్ ఉంది. సో అవును. సెకండ్ టైం ఫాదర్ దగ్గర 20 రూపీస్ తీసుకున్నాను అనుకుంటే, ఇంతకు ముందు నేను క్యాష్ లో ఆల్రెడీ 50 రూపీస్ సేవ్ చేశాను, రైట్? ఆ యొక్క 50 అది ప్లస్ ప్లస్ ఇది. 20, సో 70. సో 70 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఎస్, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో అగైన్ థర్డ్ టైం తీసుకుంటాం. ఓకే, సో అలా ఎప్పుడు వరకు ఇది అవుతుంది? ఎప్పుడైతే మన యొక్క కిడ్నీ బ్యాంక్ లో 100 రూపీస్ సేవ్ అయిపోద్దో అప్పుడు వరకు ఈ యొక్క లూప్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో అందుకోసం ఈ యొక్క దీన్ని మనం ఏమన్నాం అనుకోనంటే వైల్ లూప్ ని ఇండెఫినెట్ అన్నాం. ఓకే. ఇండెఫినెట్ అన్నాం అనుకో, ఎందుకోసం అనుకోనంటే వీ నెవర్ నో కదా. సో అవును. ఫాదర్ అనే కొన్నిసార్లు మనకి రోజు రూపాయి 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 ఇస్తే మనకి 100 డేస్ పడుతుంది. అలా కాకుండా రోజు 10 రూపాయలు ఇస్తే 10 డేస్ లోనే అయిపోద్ది. సో ఇట్స్ అన్ ఇండెఫినెట్ అనమాట. సో మనకి అది తెలియదు. కానీ ఫర్ లూప్ లో ఏంటి అనుకోనంటే వీ హ్యావ్ ఎ డెఫినెట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఓకే, యా, యా. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాం. ఓకే, గివ్ మీ మనీ. ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఇచ్చారు అనుకుందాం. సి మళ్ళీ గివ్ మీ మనీ. ఈసారి మనకి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ 80 ఇచ్చారు అనుకుందాం. సో ఎక్కడతో ఇది బ్రేక్ అయిపోతుంది. ఎందుకోసం అనుకుంటే దిస్ ఈస్ 100 కానీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అవునవును. చూసారా, ఎక్కడతో మనకి ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఆ, ఏమంటారు, ప్రోగ్రామ్. సో ఓకే. ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ మరి పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఫాదర్ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాం కదా. అవును. ఓకే, సో 100 రూపీస్ లేదా 100 కన్నా ఎక్కువైనంత వరకు వీఆర్ రన్నింగ్ దిస్ లూప్ కదా. సో అవును. ఇప్పుడు మీరు నాకేం చెయ్యాలి అనుకోనంటే, ఎన్నిసార్లు ఎన్నిసార్లు నేను క్యాష్ తీసుకుంటే నాకు 100 రూపీస్ అనేది సేవ్ అయ్యింది అనేది మీరు నాకు చెప్పాలి. సో యూ గాట్ మై పాయింట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం 10 తీసుకున్నాను అనుకుందాం, సెకండ్ టైం 20 తీసుకున్నాను, థర్డ్ టైం 50 తీసుకున్నాను. ఓకే, మొత్తం ఎంత అయింది? 80 అయ్యింది, రైట్? ఫోర్త్ టైం 30 తీసుకున్నాను అనుకుందాం. ఓకే, సో 110 అయిపోయింది కదా. సో ఇట్స్ అంటే 100 అనేది కంప్లీట్ అయిపోయింది. 100 రూపీస్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. 10, 20, 30 అండ్ 80, 110 అయిపోయింది, రైట్? సో నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏంటి అనుకోనంటే అవుట్పుట్ ఇలా రావాలి అనమాట. ఏంటని 100 రూపీస్. ఓకే, 100 రూపీస్, 100 రూపీస్ ఎన్నిసార్లు 100 రూపీస్. 100 రూపీస్ అని కాదులే, అంటే నాకు ఎట్లా అనుకోనంటే 4 టైమ్స్ మనం తీసుకున్నాం కదా ఫాదర్ దగ్గర. సో కాబట్టి ఇక్కడ నాకు 4 ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ 100 టు నాకు 100 అర్థం రూపీస్. కాదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను చెప్తాను. ఐ సేవ్ ఇలా రాస్తా. ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్ 4 డేస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీ ఫాదర్ వచ్చేసి రోజు మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ డే 20 రూపీస్ ఇచ్చారు. ఓకే, సెకండ్ డే, సారీ, ఫస్ట్ డే 10 రూపీస్ ఇచ్చారు, సెకండ్ డే 20 రూపీస్ ఇచ్చారు, థర్డ్ డే 50 ఇచ్చారు, ఫోర్త్ డే 30 ఇచ్చారు. 100 రూపీస్ అయితే 100 రూపీస్ అయితే మీరు సేవ్ చేస్తారు. ఇప్పుడు నాకేంటి అంటున్నాను అంటే, ఎన్ని రోజుల్లో ఈ యొక్క 100 రూపీస్ ని మనం సేవ్ చేసాం అంటే నాకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్, ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఈ యొక్క వాల్యూ నాకు రావాలి. అర్థమైంది మీకు? ఓకే. 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 అంటే ఇది ఇలాగే ఉంటది. ఇందులోనే ఒక చిన్న చేంజ్ చేసి మనకి ఈ వాల్యూ తెచ్చుకోవాలి. జస్ట్ నార్మల్ గా లాజికల్ గా ఆలోచించండి. సో ఈ వాల్యూ మనకి ఏ విధంగా రావచ్చు అని. సో ఫస్ట్ మనం క్యాష్ 100 రాసుకోవాలా? క్యాష్ 100 ఇది ఆల్రెడీ ఉంది మనకి. సో దిస్ కండిషన్ ఇస్ దేర్. అండ్ ఫాదర్ మనీ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నాకు ఒకసారి మీకు ఏం అర్థమైందో చెప్తారా, లైక్ వాట్ వీ వాంట్ అనేది. సో ఇక్కడ మనకి ఏం కావాలి అని నేను అడుగుతున్నాను అనేది మీకు అర్థమైందా? యా, సో బేసిక్ గా మనం 100 రూపీస్ అనేది ఉన్నాయి. అండ్ ఫస్ట్ 10 తీసుకున్నాను, తర్వాత 20 తీసుకున్నాను, తర్వాత 50 తీసుకున్నాను, తర్వాత 30 తీసుకున్నాను. సో ఈ మొత్తం మనీ నేను 4 days లో తీసుకున్నాను. ఐ మీన్ సేవ్ చేసిన తీసుకున్నా. అర్థం కాలేదు ఒకసారి. ఓకే, చూడండి. సి మనం ఫాదర్ దగ్గర నుండి ఎలాగో ఒకలాగా 100 రూపీస్ అయితే సేవ్ చేయాలి, రైట్? దట్ మే టేక్ 10 days, 100 days, 200 days, ఎన్ని రోజులైనా పట్టొచ్చు, ఓకే. రైట్?
ఎన్ని రోజులను పట్టొచ్చు. ఎందుకోసం అనుకుంటే కొన్ని రోజులు మనకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, 0 రూపీసే ఇవ్వచ్చు. ఓకే, మనం డబ్బులు ఇవ్వలేదు అనుకుంటే 0 రూపీస్ అని అనుకుందాం. ఓకే, అది కాసేపు అని పక్కన పెడదాం. మనకు రోజు ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు అనుకుంటే ఎన్ని రోజుల్లో మనం 100 రూపీస్ సేవ్ చేసాం. ఓకే 4 days పాయింట్. ఇక్కడైతే ఈ కేసులో మనకి 4 days అయ్యింది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీకు వచ్చేసి 10 ఇచ్చారు, సెకండ్ డే 1 రూపీస్ ఇచ్చారు, థర్డ్ డే ఏమొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నుంచి మీ ఫాదర్, ఓకే అది మర్చిపోదాంలే, నెగిటివ్ లోకి వెళ్ళడం లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ 10 రూపీస్ ఇచ్చారు, తర్వాత 5 రూపీస్ ఇచ్చారు, రైట్? సో ఈ కేసులో చూసారా మనకి దిస్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్డ్. సో ఆల్రెడీ 5 days అయిపోయింది, రైట్? సో ఈ కేసులో మేబీ మనకి 10 days పట్టొచ్చేమో, చెప్పలేం. సో ఆ యొక్క కౌంట్ అనేది నాకు కావాలి అంటే ఏ విధంగా రావచ్చు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఒక్కసారి థింక్ చేయండి. క్యాష్ మైనస్ ఫాదర్ మనీ అవుతుంది కదా. క్యాష్ మైనస్ ఫాదర్ మనీ కాదు. సో బేసికల్ గా ఓకే, ఇంకొక చిన్న హింట్ ఇస్తాను, యూ విల్ డూ ఇట్. ఓకే, ఏం జరుగుతుంది? ఫస్ట్ క్యాష్ లో 0 ఉంది. ఓకే, అంటే మన యొక్క కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు ఏమి లేవు, రైట్? సో వి ఎంటర్డ్ ఇన్ టు దిస్ లూప్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ రోజు, రైట్? ఫస్ట్ రోజు మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు కొంత అమౌంట్ తీసుకున్నారు, రైట్? అది కిడ్డీ బ్యాంక్ లో పెట్టేశారు, రైట్? పెట్టారు. ఒక రోజు అయిపోయింది, రైట్? ఒక రోజు అయితే అయిపోయింది. మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది, ఎందుకంటే కేసు అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి, రైట్? ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి. రెండో రోజుకి వచ్చారు, దిస్ ఈజ్ యువర్ సెకండ్ డే. మళ్ళీ ఫాదర్ దగ్గర నుంచి మనీ తీసుకున్నారు, రైట్? సో ఎన్నిసార్లు మనం ఈ యొక్క లూప్ లోకి వస్తున్నామో యు కన్సిడర్ దట్ యాజ్ ఎ డే, అంతే కదా? ఎన్నిసార్లు లూప్ లోకి వస్తున్నాం అనుకోనంటే అదొక కొత్త రోజుని అర్థం. ఓకే 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 యా అర్థమైంది. గాట్ ఇట్. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ లో మనం 100 రూపీస్ సేవ్ చేసాము అనుకుంటే సింపుల్ గా ఒక పని చేయొచ్చు, అంటే మనం ఎన్నిసార్లు రన్ అయిందో మనం చూస్తున్నాం, మనం కౌంట్ చేయాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేస్ కౌంట్ అనేది ఇనీషియల్ గా 0తో స్టార్ట్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ప్రతిసారి ఎప్పుడైతే లూప్ లోకి వచ్చామో లూప్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా సింపుల్ గా మనం దీని యొక్క వాల్యూని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓహో ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ టైం ఏమైంది? డేస్ కౌంట్ అనేది 1 అయింది, సెకండ్ టైం డేస్ కౌంట్ 2 అవుతుంది, థర్డ్ టైం డేస్ కౌంట్ 4 అవుతుంది. అలా ఎన్నిసార్లు ఈ యొక్క లూప్ లోకి వస్తే ప్రతిసారి కూడా దాని యొక్క వాల్యూ అనేది ఒకటితో నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో ఒకటి, దాని తర్వాత ఇంకొకటి, తర్వాత ఒకటి, అలాగా డే బై డే ఇంక్రీజ్ చేశాను అనమాట. ఓకే, సో ఫైనల్ గా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా రాసుకుంటాను అనమాట. ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్, ఇక్కడ నా యొక్క డేస్ కౌంట్ అనమాట. సో ఇక్కడ నా యొక్క డేస్ కౌంట్ వాల్యూ అనేది రావాలి. సో సింపుల్ గా ఇలా రాస్తానమాట. ఏంటది? ఇన్ డేస్ అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా రాసుకోవచ్చు. దీని కాకుండా ఇంకొంచెం బెటర్ వే ఉందిలే, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, గివ్ మీ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాను, సెకండ్ డే 20 తీసుకున్నాను, థర్డ్ డే 30 తీసుకున్నాను, ఫోర్త్ డే 40 తీసుకున్నాను. ఓకే, ఎంత అయింది ఇప్పుడు? 30, 60, 100. సో 100 అయిపోయింది కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 కూడా యాక్చువల్ గా ట్రూ. సో దిస్ ఇస్ నాట్ బికమింగ్ ఫాల్స్. అంటే 100 కన్నా ఎక్కువ అయితే అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది కదా. మీకు అర్థమైందే? సో ప్రెసెంట్ క్యాష్ లో 100 ఉంది, 100 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాను అనమాట. ఓకే, బేసికల్ ఇక్కడ నేను ఈక్వల్ టు తీసేయాలి. బట్ ఎనీవే, నెక్స్ట్ టైం మనకి 10 వచ్చింది అనుకుంటే అంటే 100 కన్నా ఎక్కువ అయ్యింది, రైట్? అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది అనమాట. సో ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్ 5 days అని వచ్చింది అనమాట. ఎందుకోసం అంటే 5 సార్లు ఇది లూప్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే మనం 5 సార్లు తీసుకున్నాం ఫాదర్ దగ్గర నుంచి. చూడండి, 10, 20, 30, 40, ఇంకొక 10, టోటల్ గా 5 days తీసుకున్నాం కదా. ఓకే, సో ఇక్కడ బేసికల్ గా ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్, తక్కువ అయితేనా. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ డే 10 తీసుకున్నాం, సెకండ్ డే 20 తీసుకున్నాం, థర్డ్ డే 30 తీసుకున్నాం, ఫోర్త్ డే 40 తీసుకున్నాం. సో 100 అయితే అయిపోయింది, రైట్? సో 100 అనేది 100 కన్నా తక్కువ అయితే కాదు. ఓకే, సో కాబట్టి ఇక్కడతో ఇది బ్రేక్ అయిపోతుంది. సో 4 days లో మనకి 100 రూపీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, కాకపోతే ఇక్కడ ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ లో ఇలా రాశాను కదా, ఐ సేవ్డ్ 100, ఇది ఒక స్ట్రింగ్, తర్వాత కామా పెట్టేసి ఇంకొక వాల్యూ, మళ్ళీ కామా పెట్టి ఇలా రాశాను కదా. ఇలా కాకుండా సింపుల్ గా ఇలా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఫార్మేట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఇలా రాసుకోవచ్చు. ఐ సేవ్డ్ 100 ఉంది కదా, 100 రూపీస్ ఇన్, ఇక్కడ నాకేం కావాలి? ఇందులో ఉన్నటువంటి వాల్యూ నాకు కావాలి, రైట్? డేస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూ కావాలి.
సో మనం ఏ విధంగా పెట్టుకుంటాం అంటే ఈ విధంగా ఒక ప్లేస్ హోల్డర్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, దిస్ వి కాల్ ఇట్ ఏ ప్లేస్ హోల్డర్. ఆ తర్వాత మనకి ఏదైతే కావాలో ఆ వాల్యూ ఇచ్చేస్తాం, అంటే ఆ యొక్క స్ట్రింగ్. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఎలా కావాలి, ఐ సేవ్డ్ ఓకే 100 రూపీస్ ఇన్, ఈ యొక్క వాల్యూ నాకు ఎక్కడ కావాలి, ఈ యొక్క ప్లేస్ హోల్డర్ లో. ఆ తర్వాత నాకు ఏది ఉంది, డేస్ అని ఉంది కదా, అది జస్ట్ పెట్టేస్తాను అనమాట. పెట్టేసిన తర్వాత ఈ చివరిలో స్ట్రింగ్ చివరిలో డాట్ ఫార్మేట్ అని పెడతాం అనమాట. ఓకే, ఫార్మేట్ అని పెట్టేసి మనం ఈ యొక్క ప్లేస్ హోల్డర్ ఇచ్చాం కదా, ఇందులోకి ఏ వాల్యూ అయితే కావాలో ఆ యొక్క వేరియబుల్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేస్ కౌంట్ అని ఇస్తాను. ఓకే, సో ఇందులో మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో దట్ వాల్యూ విల్ కమ్ అండ్ సిట్ హియర్ అనమాట. సో ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్, ఈ యొక్క బ్రాకెట్స్ అనేవి పోయి ఈ ప్లేస్ లోకి ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ ఐ కామెంట్ దిస్ అవుట్ నో, ఇఫ్ యూ చెక్ దిస్ నో, ఇఫ్ యూ సే ఫస్ట్ డే 40 ఇచ్చారు, సెకండ్ డే 60 ఇచ్చారు అనుకుంటా. ఓకే, 2 days లో కంప్లీట్ అయిపోయింది, రైట్. ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్ 2 days. ఓకే, 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 రైట్. నౌ ఇప్పుడు మీకు ఒక పాయింట్, ఇప్పుడు 100 రూపీస్ అనేది వి మేడ్ ఇట్ ఎస్ డైనమిక్, రైట్. సారీ, 100 రూపీస్ వి మేడ్ ఇట్ ఎస్ స్టాటిక్. అంటే జస్ట్ ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు 100 రూపీస్ సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే డైనమికల్ గా ఒక వాల్యూ తీసుకుంటారనమాట. ఎలా అని, ఎంత అమౌంట్ సేవ్ చెయ్యాలి అనేది. ప్రజెంట్ అయితే ప్రతిసారి 100 రూపీస్ సేవ్ చేస్తున్నాం కదా. సో ఈసారి ఏంటనుకోనంటే యూ హ్యావ్ టు డైనమికలీ టేక్ ఏ వాల్యూ. అది మీరు మీ సిస్టర్ అడుగుతారు అనమాట. ఏమని అడుగుతారు అనుకోనంటే, హాయ్ సిస్టర్, టెల్ మీ, ఓకే, టెల్ మీ హౌ మచ్ మనీ షుడ్ ఐ సేవ్. ఓకే, సో అప్పుడు మీ యొక్క సిస్టర్ ఏమొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2000 సేవ్ చేయమని చెప్పారు అనుకుందా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 100 యూ హ్యావ్ టు యూస్ ఆ డైనమికల్ గా వచ్చినటువంటి వాల్యూ అనేది, మీరు ఆ యొక్క డైనమికల్ గా వచ్చినటువంటి వాల్యూ అనేది ఇక్కడ యూస్ చేయాలి. అండ్ దెన్ ఎక్కడ ఉంది కదా ఈ యొక్క 100, సో ఈ యొక్క 100 కి బదులు ఈ యొక్క 2000 అనేది, అంటే డైనమికల్ గా మనం తీసుకున్నటువంటి వాల్యూ అనేది ఇక్కడికి రావాలి. ఓకే, అది ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంట్రోల్. ఓకే, యా నౌ యూ కెన్ చెక్. కంట్రోల్ రావట్లేదా, రిమోట్ కంట్రోల్. ఓకే, నౌ సి. ఓకే, నౌ యూ గాట్ ఇట్ కదా. ఓకే, అదొకసారి చెక్ చేయండి. ఇది మనం ఇన్పుట్ తీసుకోవచ్చు కదా దాని నుంచి. చెప్పకూడదు, ఇంకా మీరు ఇంక చేయడమే. Hi sister, tell me how much money should I save? Okay, you put it in. Okay, you put it in a variable. Okay, cash. Okay, that is the point. ఆ వాల్యూ ఏదైతే ఉందో, దట్ ఎర్లియర్ 100 ఏదైతే ఉన్నో అది ఇప్పుడు మనం డైనమిక్ చేస్తాం. అంటే ఇంతకు ముందు 100 రూపీస్ సేవ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏంటి అనుకోనంటే ఎంతైతే మనం ఎంటర్ చేస్తున్నాం, మన సిస్టర్కి అడిగాం కదా వాల్యూ, ఆ వాల్యూతో మనం ఇప్పుడు చేయాలి. సో ఒకసారి ఆలోచించండి. ఓకే, అంటే తను ఇచ్చే వాల్యూతో పెట్టుకోవాలి అయితే నేను. యా, సో మన సిస్టర్ ఎంతైతే వాల్యూ చెప్తున్నారో అది ఒక వాల్యూలో పెట్టుకున్నాం కదా. సో వీ హ్యావ్ టు యూజ్ దట్ బేసికల్ గా, అది మనం యూజ్ చేయాలి ఇక్కడ. అంతే కదా, యు గాట్ ద పాయింట్. ఆర్ ఈక్వల్ టు క్యాష్ అని పెడితే
దట్స్ యువర్ చాయిస్. సి వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు క్యాష్ లో మనకి ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ వచ్చేసి 2000 అన్నారు అనుకుంటా. సో 2000 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000, సో విచ్ ఈస్ బేసికలీ ట్రూ. ఓకే, అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, మన లోన్ కి వస్తుంది. లోన్ కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మీ యొక్క క్యాష్ లో ఎంత ఉంది, 2000 ఉంది. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో కదా. ఓకే, ఇంతకు ముందు మీరు చూసారా, క్యాష్ అనేది అంటే మన యొక్క కిడ్డీ బ్యాంక్ లో 2000 లేదు, కిడ్డీ బ్యాంక్ అనేది 0తో స్టార్ట్ అవ్వాలి, రైట్. ఓకే. సో మీరు అది ఇంతకు ముందు ఒకసారి కంట్రోల్ జీ చేస్తే మనకి క్యాష్ లో ఇంతకు ముందు జీరో ఉంది కదా. సో ఓకే, సో కంట్రోల్ జీ వర్క్ అవ్వట్లేదా మీ సిస్టమ్ లో, వర్కింగ్ అవుట్, రైట్. ఓకే, ఇఫ్ యూ డూ కంట్రోల్ జీ, ఇది వస్తుంది. ఓకే, ఐ విల్ డు వెయిట్. ఓకే, ఓకే, వాట్స్ వర్కింగ్. ఓకే, ఐ విల్ డు సి. ఓకే, సారీ, ఇంతకు ముందు క్యాష్ లో ఎలా ఉంది, క్యాష్ లో ఇట్ వాజ్ జస్ట్ జీరో ఐ థింక్, రైట్. సారీ, ఇంతకు ముందు క్యాష్ అనేది ఎక్కడ ఉంది అసలు, ఓ హియర్. యా, సో ఇనీషియల్ గా దాని వాల్యూ వచ్చేసి జీరో ఉంది. ఇప్పుడు ఈ యొక్క 100 ఏదైతే ఉందో దిస్ వీఆర్ టేకింగ్ డైనమికల్లీ కదా. సో సో ఇక్కడ మీరు ఇది రాశారు చూసారా. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ ఎ క్యాష్ యూ కీప్ ఇట్ ఇన్ సమ్ అదర్ వేరియబుల్, లెట్స్ సే వాట్, హౌ మచ్ టు సేవ్. ఓకే, వాటెవర్. ఓకే, హౌ మచ్ టు సేవ్. ఓకే, దిస్ వాల్యూ అనేది ఇస్ లెస్ దెన్ హౌ మచ్ టు సేవ్ అని పెట్టేసి అయిపోతుంది, ఫైన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటి, 2000 ఎంటర్ చేస్తే క్యాష్ వాల్యూ అనేది అలా వచ్చింది కదా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే దిస్ వాల్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐ వాంట్ ఇట్ హియర్. ఇంతకు ముందు దిస్ ఈజ్ 100 అనేది స్టాటిక్. ఇప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఇక్కడికి రావాలి. కెన్ యూ గివ్ ఇట్ ట్రై. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఏం చేశాను, నాకు ఏదైతే అంటే ఏ ప్లేస్ లో అయితే నాకు వాల్యూ కావాలో అక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చేవాడిని. ఓకే ఓకే, నేను ఒక విషయం చెప్తాను, మీరు తర్వాత చేయండి. ఓకే, సో ఎలా రాస్తాను అనుకోనంటే ఇది హాయ్ యువర్ మార్క్స్ ఆర్, అంటే ఇక్కడ నాకు మార్క్స్ రావాలి. ఓకే, ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఇస్తాను అనమాట. ఓకే, అండ్ పర్సంటేజ్ ఈజ్ అని చెప్పి నాకు ఇక్కడ ఇంకొక వాల్యూ కావాలనుకోండి, ఈ విధంగా ఇస్తాను అనమాట. సో తర్వాత ఫార్మేట్ అని పెడతాము, నార్మల్ గా ఇలా ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటి అనుకోండి, ఎక్కడెక్కడైతే ప్లేస్ హోల్డర్స్ ఇచ్చామో వాటికి సంబంధించినటువంటి వాల్యూస్ అని అందులో పాస్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి 100 అనేది పాస్ చేస్తాం అనుకోండి. సో ఈ యొక్క 100 అనేది మన యొక్క ఫస్ట్ యొక్క ఎంటైర్ స్ట్రింగ్ లో ఫస్ట్ ప్లేస్ హోల్డర్ ఎక్కడైతే ఉందో అందులోకి వస్తుంది అనమాట. అంటే హాయ్ యువర్ మార్క్స్ ఆర్ 100 అని వస్తుంది. అండ్ పర్సంటేజ్ ఈజ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్ హోల్డర్ అనమాట. సో ఈ సెకండ్ ప్లేస్ లో ఏదైతే ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ 30% అనుకుంటా, సెకండ్ ప్లేస్ లో ఏదైతే ఇచ్చానో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఆర్డర్ లో అంటే ఇక్కడ మన యొక్క ప్లేస్ హోల్డర్స్, ఇది ఫస్ట్ ప్లేస్ హోల్డర్, దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్ హోల్డర్. సో కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఫస్ట్ వాల్యూ అనేది ఫస్ట్ ప్లేస్ హోల్డర్ లోకి, సెకండ్ వాల్యూ అనేది సెకండ్ ప్లేస్ హోల్డర్ లోకి వెళ్తాయి అనమాట. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది అనుకుంటే, రైట్, ఇందులో ఉన్నటువంటి 100 ఏదైతే ఉందో ఈ యొక్క 100 కాకుండా డైనమికల్ గా నాకు ఈ వాల్యూ కావాలి, హౌ మచ్ టు సేవ్ అనేటువంటి వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూ నాకు కావాలి అంటే హౌ డు యూ బేసికలీ మోడిఫై ఇట్. ఓకే, సో మీకు అవుట్పుట్ ఏమన్నా ఐ సేవ్డ్, సిస్టర్ దగ్గర నుండి ఎంతైతే వాల్యూ మనం తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకోండి, ఆ 2000 అనేది అక్కడ రావాలి. 3000 అనుకోండి, 3000 రావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ సేవ్డ్ 100 which was static earlier, now it has to be dynamic అనమాట. ఓకే, యా బ్రో. ఓకే,
యా సో కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ యూ డిడ్ ఇట్? సో ఐ సేవ్డ్ రాశారు, తర్వాత ప్లేస్ హోల్డర్ ఇచ్చారు, తర్వాత హౌ మచ్ టు సేవ్ రాశారు. సో దట్ హౌ మచ్ టు సేవ్ లో ఉన్నటువంటి వాల్యూ ఈ ఫస్ట్ ప్లేస్ హోల్డర్ లోకి వస్తుంది. యా సెకండ్ ఇందులోకి వస్తుంది. ఓకే కూల్. సో సో నా అట్లా ఇఫ్ ఐ అట్లా రన్ దిస్, అట్లా ఎన్నంటే అని ఫార్మాట్ రాసుకుని వెళ్ళొచ్చా బ్రో? లైక్ ఓన్లీ టూ లిమిటేషన్ అట్లా ఉంటుందా? ఎన్నైనా లక్షల్లో కోట్లల్లో ఎంతైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే 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 బట్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క డేస్ కౌంట్ వేరియబుల్ అనేది ఫస్ట్ పెట్టాను అనుకోండి, సరే ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. అవును అర్థమైంది. ఆర్డర్ మనం ఇంపార్టెంట్. ఏ యొక్క ఆర్డర్ లో ఇస్తే ఆ యొక్క ఆర్డర్ లో వస్తుంది అనమాట. యా ఓకే యా క్యాన్ యూ జస్ట్ 26th లైన్ లో కామెంట్ చేసి ఒకసారి రన్ చేయండి. ఓకే హాయ్ సిస్టర్ టెల్ మీ హౌ మచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 రూపీస్ సేవ్ చేయమని చెప్పారు అనుకుంటా మీ సిస్టర్. ఓకే 1000. ఓకే సో గివ్ మీ మనీ. ఓకే సో మీ ఫాదర్ కి మనీ అడిగారు. ఫస్ట్ డే మీ ఫాదర్ వచ్చేసి 100 ఇచ్చారు అనుకుందాం. ఓకే సెకండ్ డే 50 అనుకుందాం. ఓకే థర్డ్ డే 0 అనుకుందాం, ఏమి ఇవ్వలేదు అనుకుందాం. ఓకే ఫోర్త్ డే మీ ఫాదర్ వచ్చేసి మీ దగ్గర నుంచి ఒక 100 రూపీస్ తీసుకున్నారు అనుకుందాం, -100. ఓకే థర్డ్ డే మీ ఫాదర్ వచ్చేసి 500 ఇచ్చారు అనుకుందాం. ఓకే ఫిఫ్త్ డే మళ్ళీ 500 ఇచ్చారు అనుకుందాం. ఓకే సి ఇట్స్ కంప్లీటెడ్ రైట్. సో ఒక్క నిమిషం అదొక్కసారి అప్ చేస్తాను నేను. ఓకే సో ఇఫ్ యు సేవ్ ఇట్ యు ఐ సేవ్ సేవ్ 6 days ఎందుకంటే ఓకే 6 days. సో టోటల్ 6 days అయ్యింది అనమాట. 1 2 3 4 5 6 సో 6 days లో మొత్తం 1000 రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలిగారు అనమాట. ఫైన్ ఫైన్ అర్థమైంది. ఓకే సో 1000 రూపీస్ అనేది సక్సెస్ఫుల్ గా. సో ఇక్కడ మనం వైలే ఎందుకు యూస్ చేసాం అనుకోనంటే యూ నెవర్ నో ద టైం రైట్, ఎన్నిసార్లు లూప్ అనేది రన్ అవుతుందని మనకి అర్థం కాలేదు. ఓకే ఓకే అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అనుకోనంటే, నార్మల్ గా లూప్స్ రాసినప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు చూడండి వైల్ ఇక్కడ ఏమనుకున్నాము, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం అండ్ ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి రైట్. అంటిల్ అన్లెస్ అంటే ఇది ఫాల్స్ అయినంత వరకు కూడా అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి అండ్ అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటాయి రైట్. సో ఇఫ్ ఐ సే లైక్ లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ ఐ అనేటువంటి ఒక వేరియబుల్ ఉందనుకుంటాం, అందులో 10 ఉందనుకుంటాం. ఓకే ఇప్పుడు నేను ఐ గ్రేటర్ దాన్ 0 అని అనుకుంటాం. ఓకే ప్రింట్ సురేష్ అని ప్రింట్ చేసి అనుకుందాం. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, ఐలో 10 ఉంది రైట్. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 రైట్. సురేష్ ప్రింట్ అయ్యింది. దెన్ వాట్ హ్యాపెన్స్, the loop doesn't end కదా యాక్చువల్లీ. లూప్ డజంట్ యా సో లూప్ అనేది ఎండ్ అవ్వలేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది అయిపోయింది రైట్. సో ఇట్ గోస్ అగైన్ అండ్ మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఎప్పటి వరకు ఫాల్స్ అయినంత వరకు చెక్ చేస్తుంది కదా రైట్. సెకండ్ టైం సో సెకండ్ టైం ఐలో ఎంత ఉంది, ఐలో మళ్ళీ 10 ఉంది. అవును సో ఐ 10 ఈస్ గ్రేటర్ దెన్ 0 డెఫినెట్లీ. సో కాబట్టి మళ్ళీ సో అలా ఇది కీప్స్ ఆన్ రన్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండింగ్ అనమాట. అంతే కదా. సో దిస్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఇన్ఫైనైట్ లూప్. మరి దీని అవుట్పుట్ ఏముంటుంది బ్రో? దీని అవుట్పుట్ అంతే ఇంకా సురేష్ 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 ఇంకా అంతే. మరి దేర్ ఇస్ నో వన్ హూ కెన్ స్టాప్ ఇట్ అనమాట. ఓకే లెట్స్ సే 10 రూపీస్ సేవ్ చేయాలనుకుందాం, మీ ఫాదర్ 20 ఇచ్చారనుకుందాం. ఇక్కడ చూడండి దేర్ ఇస్ నో స్టాప్ టు ఇట్. యు సీ ఇట్స్ కీప్ ఆన్ రన్నింగ్. ఓకే అదనమాట. సో అదలాగా రన్ అవుతూనే ఉంటుంది. దట్స్ వై మనం ఏంటంటే లూప్స్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నౌ ఇఫ్ ఐ సే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని అనుకుందాం. ఓకే ఇప్పుడు ఒకసారి గెస్ చేయండి. I is equal to +1. Yeah, 10 times రన్ అవుతుంది కదా. కాదు, బాగా గెస్ చేయండి. వై వుడ్ ఇట్ బి 10 times? ఒక సెకండ్. I is equal to I plus 1. ఓకే 10 times సారీ 10 plus 1 అది ఎట్లా కాదు కదా. 10 plus 1 11. 11 is greater than 0. సో మళ్ళీ పెన్ సురేష్ వస్తుంది. సో ఇట్ కీప్స్ ఆన్ రన్నింగ్ అగైన్ అండ్ అగైన్ రైట్. బికాస్ ఇక్కడ మనం ఏంటనుకోవాలంటే 0తో చెక్ చేస్తున్నాం రైట్. 0తో చెక్ చేస్తున్నాం. సో 0తో చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్. సో ఇట్ విల్ బి ట్రూ ఆల్వేస్ రైట్. Now if I say I minus 1. Okay. So now it has to print 10 times it has to print right.
ఓకే, ఇప్పుడు ఫాదర్ దగ్గర నుంచి 100 సేవ్ చేయాలనుకుంటే మీ ఫాదర్ 100 రూపీస్ ఇచ్చారనుకుంటే యూ సీ దిస్ సురేష్ హెస్ ప్రింటెడ్ 10 టైమ్స్ అన్నమాట. 10 times, yeah. రైట్, సో దట్స్ సో బేసికల్ గా ఏంటి అనుకోనంటే మనం లూప్స్ చేస్తున్నప్పుడు ద కండిషన్ వాట్ వి గివ్ హియర్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ కండిషన్ అనేది ఏదో ఒక కేసులో ఫాల్స్ అవ్వాలి, Okay. అప్పుడే కదా మనం లూప్ నుండి బయటికి రాగలం. అంతే, yeah. బట్ దేర్ ఈజ్ వన్ కండిషన్. ఓకే, మనకి ఏంటి అనుకోనంటే మన ఓన్ గా మనం లూప్స్ నుండి బయటికి రావాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అనమాట. వాటిని మనం ఏమంటారు అనుకోండి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. ఓకే, సో బ్రేక్ అని, కంటిన్యూ అని ఇలా ఉంటాయి అనమాట. Okay. అంటే ఏంటనుకోనంటే మనం లూప్ నుండి వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. సో అంటే మనం వాటిని అవి మనకు కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి వీ కాల్ దెమ్ ఎస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ కేసులో ఏం జరిగింది, 10 టైమ్స్ డెఫినెట్ గా సురేష్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో టాప్ అని ఒకసారి కామెంట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 10 టైమ్స్ ఇది డెఫినెట్ గా ప్రింట్ అవుతుంది అంతే కదా. సో ఇఫ్ యూ సీ దిస్ 10 టైమ్స్ అయితే ప్రింట్ అయిపోయింది, రైట్, 10 టైమ్స్ అయితే ప్రింట్ అయింది. బట్ నాకేంటి అనుకోనంటే ఎప్పుడైతే ఈ యొక్క ఐ వాల్యూ, ఓకే, సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క ఐ వాల్యూ అనేది 5 వస్తుందో, ఓకే, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటా, ఓకే, నాకు బయటకు వచ్చేయాలని ఉంది, లూప్ నుండి బయటకు వచ్చేయాలి అని ఉంది అనుకోండి, ఐ చేసి అంటే 5 వచ్చేటప్పుడు అర్థమైంది. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ టైము సురేష్ ప్రింట్ అవుతుంది, ఓకే, సెకండ్ టైం సురేష్ ప్రింట్ అవుతుంది, థర్డ్ టైం ప్రింట్ అవుతుంది, ఫోర్త్ టైం ప్రింట్ అవుతుంది, ఫిఫ్త్ టైంకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అనుకోండి, ఎప్పుడైతే ఈ యొక్క ఐ వాల్యూ 5 అవుతుందో సో దిస్ ఎవల్యూట్స్ టు ట్రూ. సో కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే బ్రేక్. సో బ్రేక్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట, లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. నౌ ఇఫ్ యు సీ ఇట్ హ్యాస్ జస్ట్ ప్రింటెడ్ 5 టైమ్స్, 1 2 3 4 5 అంతే, ఓన్లీ 5 టైమ్స్ ప్రింట్ అయింది, ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏం జరిగింది అనుకోనంటే ఐ వాల్యూ 5 అయిపోయింది కాబట్టి సిన్స్ ఐ హ్యాడ్ యూజ్డ్ బ్రేక్, సో బ్రేక్ అనేటువంటి స్టేట్మెంట్ నేను అక్కడ యూజ్ చేయడం వల్ల నేను బయటకు వచ్చేస్తాను. ఓకే, అయితే ఇఫ్ ఐ పుట్ ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక ఐ వాల్యూ యూజ్ చేద్దాం, విల్ గెట్ టు నో. సో ఓకే, సో ఫస్ట్ టైం ప్రింట్ అయింది 10, సెకండ్ టైం 9, థర్డ్ టైం 8, 7, 6. ఎప్పుడైతే ఇక్కడ 5 వచ్చిందో 5 వాల్యూ వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఇది బ్రేక్ యొక్క ఉపయోగం అనమాట. సో బ్రేక్ ఏం చేస్తుంది అనుకోనంటే కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ఓకే, you will be coming out of the loop. So there is one more called continue. ఓకే, సో కంటిన్యూ ఏం చేస్తుంది అనుకోనంటే మన కరెంట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని స్కిప్ చేసి మళ్ళీ టాప్ లోకి వెళ్తారు. ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంటుంది, చేస్తేనే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క ఇఫ్ ఇలా నాకు లేదనుకుంటా. ఓకే, సో వాట్ ఐ డిడ్ somewhere, okay, I use this, let's say I have some other print statements. ఓకే, జాన్ అని అనుకుందాం, ఇక్కడ కూడా లెట్స్ సే ఐ వాల్యూ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను చేస్తాను అనుకోనంటే జస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను, ఏం జరుగుతుంది, సురేష్ 10, జాన్ 10, సురేష్ 9, జాన్ 10, ఇలా టోటల్ గా 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. రైట్, సో ఆ బోత్ ప్రింట్ అయ్యింది. రైట్, దిస్ ఇస్ ఫైన్. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ ఏ బ్రేక్. ఇక్కడ ఒక బ్రేక్ యూజ్ చేస్తాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ యూజ్ లెట్స్ సే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇలా ఇచ్చాను అనుకుందా. ఓకే, కెన్ యూ జస్ట్ గెస్ దిస్? 5 is equal to 5. బ్రేక్ అవుతుంది బ్రో. టీ ఏమంటారు, సురేష్ 5 సిగ్జాగ్ వస్తుంది, సురేష్ 6 వస్తుంది, దాని తర్వాత నుంచి జాన్ అని వస్తుంది. ఓకే, సో యా ఫస్ట్ టైం వచ్చేసి సురేష్ 10 వస్తుంది, సురేష్ 10 వస్తుంది, జాన్ కూడా 10 వస్తుంది. రైట్, జాన్ కూడా 10 వస్తుంది. ఎందుకోసం ఎందుకంటే ఈ కేసు అనేది సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇదైతే ప్రింట్ అవుతుంది, జాన్ 10 వస్తుంది. సురేష్ 9, జాన్ 9, సురేష్ 8, జాన్ 8, సురేష్ 7, జాన్ 7. 5 దాకా వస్తుంది, అప్పటిదాకా జాన్ సురేష్ 2 వస్తాయి, కానీ 5 వచ్చేంత వరకు సురేష్ ఆగిపోతుంది. నెక్స్ట్ జాన్. ఎగ్జాక్ట్లీ, 5 వచ్చినప్పటికి ఏమవుతుంది అనుకోనంటే
సురేష్ ఇక్కడ 6 వస్తుంది. ఈ అవును కేసులో వచ్చినప్పుడు ఐ వాల్యూ 5 అవుతుంది, అవును. రైట్? సో 5 వచ్చింది, బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ నాట్ ప్రింట్. ఓకే 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 ఈ కిందది మరి ప్రింట్ అవ్వదు. సో బ్రేక్ అంటే యు ఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ ఎంటైర్లీ. ఓకే ఓకే ఫైన్. సో ద బాటమ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రింట్. యూ సీ సురేష్ 6 అయ్యింది. ఓకే, సురేష్ 6 అనేది ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ వచ్చేసి 5 అయిపోయింది. సో ఐ ఫైన్. వాల్యూ 5 అయిపోవడం వల్ల ఇక్కడతో బ్రేక్ అయిపోయింది. మరి ఈ యొక్క జాన్ దగ్గరికి వెళ్ళలేదు అది. ఓకే ఫైన్. జాన్ దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. నో వాట్ ఇఫ్ ఐ గివ్ కంటిన్యూ ఎట్ ద సేమ్ ప్లేస్, బ్రేక్ ప్లేస్ లో కంటిన్యూ ఇచ్చాను అనుకోండి. యా ఓకే, కంటిన్యూ. ఆ కంటిన్యూకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనుకోండి, వన్స్ మనం కంటిన్యూ ఇచ్చామనుకోండి, ఓకే, దాని కింద ఉన్నటువంటి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటిని స్కిప్ చేస్తుంది. ఓకే, ఓకే ఎప్పుడు ఓన్లీ ఎప్పుడైతే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలోనే ఓన్లీ ఆ ఒక్కసారే ఏం చేస్తుంది అనుకోనంటే దాని కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని స్కిప్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చెయ్యదు. చెయ్యకుండా లూప్ నుండి బయటకి అయితే రాదనమాట. సో ఆ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని స్కిప్ చేసి అగైన్ ఇట్ గోస్ అండ్ చెక్స్ ఫర్ ద కండిషన్ అగైన్ అనమాట. అంటే మళ్ళీ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫైన్. ఓకే కంటిన్యూ అయితే ఓకే, కంటిన్యూ అయినా స్కిప్ స్కిప్ చేస్తుంది అది. కానీ కంటిన్యూ లూప్ అనేది ఏం చేస్తుంది? కంటిన్యూ లూప్ ఏం లూప్ కంటిన్యూ చేస్తుంది? చేస్తుంది. లూప్ కంటిన్యూ చేస్తుంది. బ్రేక్ అనేది ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, అంటే లూప్ ని అవును బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే, కానీ కంటిన్యూ అనేది ఏంటి అనుకోనంటే ఇట్ కంటిన్యూస్ ద లూప్, బట్ ఆ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అయితే స్కిప్ చేస్తుంది. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు చూడండి ఉంది ఏం కదా. జరుగుతుంది అనుకోనంటే సురేష్ అనేది 10, తర్వాత జాన్ అనేది 10, ఇక్కడ అవును 8. ఓకే, సారీ సారీ, ఇక్కడ 10 అని రాదు. ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ చూసారా, సురేష్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేసి 10 వస్తుంది, కానీ జాన్ వచ్చేసి 9 వస్తుంది. ఎందుకోసం అనుకుంటే ఇక్కడ ఐ అవును మైనస్ 1 అవును చేశాం కదా. అవును. యా సో జాన్ అనేది 9 వస్తుంది. ఇంతకుముందు మనం తప్పు మాట్లాడాం. ఓకే, యా. సో సెకండ్ టైం సురేష్ 9 వస్తుంది, జాన్ వచ్చేసి 8 వస్తుంది. సురేష్ 7, 6, సురేష్ 6. ఓకే, సురేష్ 6 వచ్చిన తర్వాత ఏం జరిగింది అనుకోనంటే, 5 ఓకే, రాదు. సురేష్ 6 వచ్చిన తర్వాత యా. ఐ వాల్యూ అనేది 5 అయిపోతుంది. సో 5 అవును అయిపోయిన తర్వాత ఇంతకు ముందు ఇక్కడ బ్రేక్ పెట్టాం కాబట్టి జాన్ అనేది ప్రింట్ అవ్వలేదు, అవును రైట్? అవును. ప్రింట్ అవ్వలేదు. అండ్ సిన్స్ ఇట్ వాజ్ ఎ బ్రేక్, మనం టోటల్ గా లూప్ నుండి బయటకు వచ్చాం. కానీ ఇప్పుడు మనం అవును కంటిన్యూ చేసాం. కంటిన్యూ అవును. చేసినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఆ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి మరి ఎగ్జిక్యూట్ అవ్వవు. కింద ఉన్నవన్నీ అనుకోనంటే ఒకటే కాదు, ఆ కింద ఎన్ని ఉన్నా కూడా అవి ఏవి ప్రింట్ అవ్వవు అనమాట. అవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే. ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఎప్పుడైతే సురేష్ 6 అని వస్తుందో, వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఎప్పుడైతే 5 అవుతుందో 5. కంటిన్యూ అయ్యింది కదా. సో కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ జాన్, ఇక్కడ మనకి 5 అనేది ప్రింట్ అవ్వదు అనమాట. సో ఓకే బేసికల్ గా ఇక్కడ 5 అనేది ప్రింట్ అవ్వాలి, కానీ ఇక్కడ కంటిన్యూ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. జాన్ 5 అనేది ప్రింట్ అవ్వదు. ప్రింట్ కానీ అవ్వకుండా ఏం జరుగుతుంది? కానీ సురేష్ 5 4 3 అవి ప్రింట్ అవుతాయా? సో అదేగా. యా. అక్కడ నుంచి మళ్ళీ ఏం జరుగుతుంది అనుకుంటే ఇక్కడికి వస్తుంది కదా. సో దిస్ టైం సురేష్ 5 అనేది ప్రింట్ అవుతుంది యా అండ్ ఐ వాల్యూ విల్ బి 4 నౌ. సో 4 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ లోకి మరి వెళ్ళదు ఓకే. యా కదా. ఎందుకోసం అనుకుంటే 4 అనేది 5 తో ఈక్వల్ కాదు, అవును ఈక్వల్ రైట్? కాదు. యా సో ఈ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఒక్క కేసులో ఎప్పుడైతే కంటిన్యూ అయ్యిందో, ఎప్పుడైతే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలోనే మాత్రం ఆ కింద ఉన్నటువంటి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని అది స్కిప్ చేసేస్తాయి అనమాట. స్కిప్ చేసి అగైన్ ఇట్ కంటిన్యూస్ ద లూప్ అనమాట. ఓకే ఓకే ఫైన్ బ్రో. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ఇట్ కంటిన్యూడ్ ద లూప్, బట్ ఒక కేసులో ఎప్పుడైతే సురేష్ యొక్క 6 వచ్చిందో ఆ కేసులోనే మనకు చూసారా జాన్ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సురేష్ వచ్చింది, మధ్యలో జాన్ అనేది రాలేదు. ఫైన్ ఫైన్ కరెక్ట్ బ్రో. ఓ బాయ్. కదా. సో దాట్స్ ద యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ అనమాట. సో ఈ యొక్క బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు యూజ్ చేస్తుంటాం అనమాట. సో దేర్ వర్ కొన్ని కండిషన్స్ అప్పుడు మాత్రం మనం డెఫినెట్ గా బ్రేక్ చేయాలి, రైట్? అంటే సెట్ అయినగా ఈ పర్టికులర్ కండిషన్ మీట్ అయినప్పుడు బ్రేక్ చేయాలి, లూప్ నుండి బయటకు రావాలి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు మనం చూసారా, ఒక లూప్ లో 2 లూప్స్ ఉండొచ్చు, సారీ ఒక అవును లూప్ లో ఇంకొక లూప్ ఉండొచ్చు అని అవును చెప్పేసి. అవును. సో బేసికల్గా ఏంటి అనుకోనంటే మనం బ్రేక్ ఎప్పుడైతే యూస్ చేస్తామో ఏ లూప్ లో అయితే మనం బ్రేక్ ఇచ్చామో ఆ లూప్ నుండి బయటకు వస్తాయి అనమాట. సో ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ఎంటైర్ లూప్స్ అనమాట. లెట్స్ మన దగ్గర ఒక లూప్ ఉందనుకుందాం, ఓకే, ప్రాబబుల్లీ వైల్ ఉందనుకుందాం. ఓకే, వైల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కే లో 10 ఉందనుకుందాం. ఓకే, సో కే గ్రాప్
k less than 20 అనుకుందాం. ఓకే, సో విచ్ ఇస్ ట్రూ, రైట్? let's say I have a print statement. Okay, let's say Suresh అనుకుందాం. Okay, inside that I have another loop అనుకుందాం. Okay, let's say k less than 30 అనుకుందాం. So I have another print statement Harish అనుకుందాం. So if I have some condition k is equal to k plus 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే, if k ఓకే ఏదో రాస్తున్నాను, బట్ లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ ఏ బ్రేక్ హియర్. ఓకే, సో ప్రింట్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరిగింది అనుకోనంటే దిస్ బ్రేక్ వాజ్ గివెన్ ఇన్సైడ్ దిస్ లూప్, బట్ కదా? నాట్ ద ప్రీవియస్ లూప్. యా, బట్ నాట్ ద ప్రీవియస్ లూప్. సో ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ వచ్చిందో, సో దిస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ అనమాట. ఈ లూప్ నుండి బయటకు వస్తుంది, డైరెక్ట్ గా ఎంటైర్ లూప్ నుండి అయితే బయటకు రాదు. సో కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే కేలో 10 ఉంది. సో 10 అనేది 20 కన్నా చిన్నది, సో సురేష్ ప్రింట్ అవుతుంది. అవును. 10 అనేది 30 కన్నా చిన్నది, రైట్? 10 అనేది 30 కన్నా చిన్నది కాబట్టి సో లాన్కి వస్తుంది. సో 10 అనేది 10 తో 20. సో కే వాల్యూ అనేది 20 అవుతుంది. హరీష్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చాం. సో బ్రేక్ ఇచ్చాం కాబట్టి దిస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్. సో కాబట్టి ఈ యొక్క జాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో జాన్ అనేది ప్రింట్ అయ్యింది. సో ప్రింట్ అయిన తర్వాత అగైన్ ఇట్ గోస్ టు ద ఫస్ట్ లూప్, బికాజ్ ఎందుకంటే ఈ కండిషన్ అయితే ఫాల్స్ అవ్వలేదు, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యింది, రైట్? సో దిస్ కండిషన్ అయితే ఫాల్స్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు కేలో ఎంత ఉంది? 20 ఉంది కదా. సో 20 అనేది 20 కన్నా తక్కువ అయితే కాదు, సో అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతుంది కాబట్టి మరి ఇంకేం అవ్వదు అనమాట. సో అలా, సో ఇట్ ప్రింట్స్ సురేష్, ఇట్ ప్రింట్స్ హరీష్, అండ్ దెన్ ఇట్ ప్రింట్స్ జాన్ అనమాట. ఓకే, సో ఇట్ ప్రింట్స్ సురేష్, హరీష్, అండ్ దెన్ జాన్. సో బేసికల్గా అంతే. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాల్సింది ఏంటనుకోనంటే మనం ఈ అందులో అయితే బ్రేక్ ఇస్తాము, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ లూప్ అంతే. ఓకే బ్రో. ఏ లూప్ అంటే ఏ లూప్ లో బ్రేక్ ఇచ్చామో, ఏ లూప్ లో కంటిన్యూ ఇచ్చామో వాటికి అప్లైస్ అవుతాయి అనమాట. సో ప్రాక్టికల్ గా మీరు తర్వాత గూగుల్ ఒకసారి చెక్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటనుకోనంటే జస్ట్ కామెంట్ దిస్ అవుట్. కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం కదా. సో ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం కదా. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, వైల్ అండ్ వీఆర్ గివింగ్ అన్ ఎక్స్ప్రెషన్, అండ్ ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఎవల్యూట్స్ టు ట్రూ, అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, రైట్? ఇఫ్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్, ఓకే, ఏం జరుగుతుంది నా? ఓకే, అంటే ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే అక్కడ ట్రూ అయితే ఇన్స్పిరేషన్ అంటున్నాం. అంతే బ్రో. యా, ఐ అండర్స్టూడ్, బట్ వాట్ వుడ్ బి ద అవుట్పుట్ నౌ? అంటే ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నాం? అదే ఇన్పుట్ ఎక్కడ ఇచ్చాం? ఇన్పుట్ అదే, ఐ మీన్ వి గేవ్ ట్రూ డైరెక్ట్లీ. సో వైల్ ట్రూ ఈజ్ ఈక్వల్, ఓకే, వైల్ ట్రూ అంటే బట్టి సురేష్ ప్రింట్ అవుతుంది కదా. సురేష్ ప్రింట్ అవుతుంది, అవును. ఐ అగ్రీ, బికాస్ దిస్ ఇస్ ట్రూ కాబట్టి. అవును, రైట్? సో ఇట్ గోస్ అగైన్, మళ్ళీ వెళ్తుంది, రైట్? మళ్ళీ అక్కడ ట్రూ ఏ ఉంది, సో సురేష్ ప్రింట్ అయితేనే ఉంటుంది. ఓకే, సో ఇట్ కీప్స్ ఆన్ ప్రింటింగ్ బికాస్ మనం డైరెక్ట్ గా ట్రూ అని ఇచ్చాం కాబట్టి. సో బేసికల్ గా ఇంతకు ముందు ఏంటి అనుకోనంటే వి యూజ్ టు గివ్ అన్ ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము, ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఒక వాల్యూని ఎవాల్యూట్ చేసేది, ఆ యొక్క వాల్యూ అనేది ట్రూ ఫాల్స్ అయితే, ట్రూ అయితే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అవుతాయి, అలా ఫాల్స్ వచ్చినంత వరకు జరిగేది. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ట్రూ ఇచ్చామనుకోండి, becomes an infinite loop అనమాట. You see, so this keeps on running. Okay. Likewise, if you give false, it never prints. అంతే, it never prints. Because it's, I mean, initial గా దాని వాల్యూ ఫాల్స్ అయిపోయింది కాబట్టి. But what if I give 1? 1? Okay. 1 అంటే okay. Yeah. So I know this seems little weird, but it keeps on running. అంటే 1 అంటే ట్రూ అనుకుంటున్నా బ్రో. Yeah, 1 or any value other than 0 is considered as true. Okay. Fine. Okay. Considered as false. Okay. Sorry. True. Any value other than 0 is considered as true. Let's say -1. Okay. You see, it keeps on running.
ఇవన్నీ లైక్ విన్నికి చాలా ఈజీ ఉన్నాయని సడన్ గా ఐ మీన్ చేస్తుంటేనే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ మనం ఏంటంటే అంటే ఇట్స్ లైక్ మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యి స్లోగా అప్పుడప్పుడు వాడుతుంటేనే తెలుస్తుంది అనమాట. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ టు రిమెంబర్. అవునవును. ఇప్పుడు అది ప్రింట్ అవ్వలేదు బికాజ్ ఇట్ ఇస్ జీరో. సో Yeah, yeah. జీరో ఇస్ బేసికలీ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ అనమాట. Yeah, yeah, okay. ఇట్ ఇస్ కన్సిడర్డ్ ఫాల్స్ అనమాట. ఓకేనా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్, దట్స్ ఆల్. సో ఇప్పుడు మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అన్ని చూసాం అనమాట. ఓకే, ఫర్ Yeah, చూసాం, వైల్ చూసాం, అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే వీటిని కంట్రోల్ చేయడానికి. yeah. Break and continue. బ్రేక్ అండ్ కంటిన్యూ చూసాం కదా. సో Yeah. యాజ్ ఆఫ్ నౌ మనం ఒక వైల్ లో చూసాం, ఫర్ లో కూడా వాడుకోవచ్చు. అవును, అర్థమైంది. సో ఎక్కడైనా ఏ లూప్ లోనైనా వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఈవెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఇఫ్ ఆల్సో. సో దట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓకే బ్రో. ఓకే, Yeah, సో yeah. ఓకే, జస్ట్ ఏ మినిట్. సో ఏంటిది బ్రేక్ కంటిన్యూ. ఓకే, దట్స్ ఫైన్, డన్. దిస్ ఈస్ ఫైన్. ఇంకొకటి, ఓకే, యా. సో నౌ లెట్ us do one task for you, right? ఓకే. సో ఇవన్నీ చేసాం కాబట్టి ఒక టాస్క్ కూడా ఇస్తే, సో ఏం చేద్దాం అనుకోనంటే విల్ ట్రై టు ఇవి యాక్చువల్లీ ఇంకా ప్రాక్టీస్ చేయాలి బ్రో, లైక్ చాలా, లైక్ ఫర్ వైల్ లూప్స్ కానీ. సరే, ఒక గేమ్ చేద్దాం మనం. సో నెంబర్ గెస్సింగ్ గేమ్. విల్ సీ ఇఫ్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ షూర్ బట్ విల్ ట్రై. ఓకే. ఓకే, సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇఫ్ వీ కెన్ డూ దిస్ ఆర్ నాట్. నార్మల్గా ఏంటి అనుకోనంటే నేనేమనుకుంటున్నాను అనుకోనంటే ఐ విల్ ఆస్క్ యూ నెంబర్. ఓకే, నేను మీకు ఒక నెంబర్ గెస్ చేయమని అంటాను. ఓకే, ఓకే. 1 to 100. ఓకే, 1 నుంచి 100 మధ్యలో ఒక నెంబర్ మీరు గెస్ చేయండి. ఓకే, మీ మనసులో అనుకోండి. ఓకే, ఐ విల్ ట్రై టు ఫైండ్ దట్ అవుట్. ఓకే, ఓకే, మీరు యూ గెస్ సమ్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు గెస్ ఏ నెంబర్. ఓకే, గెస్ ఏ నెంబర్. మీకు ఒక నెంబర్ గెస్ చేయమన్నాను, మీరు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ గెస్ చేస్తారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ గెస్ చేయండి, మీ మనసులో అనుకోండి. నౌ ఐ విల్ ఆస్క్ యూ ద సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, మీరు ఒకటి గెస్ చేశారు కదా. నౌ ఐ విల్ సే ఇట్స్ నెంబర్ ఈస్ 47 అని అనుకుందాం. ఓకే, నేను మీకు చెప్పాను అనమాట, మీరు గెస్ చేసినటువంటి నెంబర్ అనేది 47 అని మీకు చెప్పాను అనమాట. ఓకే, చెప్పిన తర్వాత మీకు అడుగుతాను ఈజ్ దిస్ కరెక్ట్ అని చెప్పేసి. ఇది కరెక్టా కాదని మీకు అడుగుతాను, ఈజ్ దిస్ కరెక్టా కాదా అని. ఓకే, మీరు అప్పుడు 2 ఆన్సర్స్, ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు, అంతే కదా. ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు నో అని చెప్పారు అనుకుంటా. ఓకే, సో నో అని చెప్తే మీకు అడుగుతాను ఈజ్ ఇట్ లెస్ దెన్ 47 ఆర్ గ్రేటర్ దెన్ 47, అంతే కదా. ఇలా అడుగుతాను. ఓకే, ఇప్పుడు నేను మీకు అడుగుతున్నాను 47 కాదా మీరు గెస్ చేసింది. నో. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్? గ్రేటర్ దెన్, రైట్. అంటే రూల్ ప్రకారం మీరు ఇప్పుడు గెస్ట్ చేసినటువంటి నెంబర్ అనేది ఇట్ షుడ్ బి బిట్వీన్ 48 to 100, అంతే కదా. ఎందుకంటే గ్రేటర్ అని మీరు చెప్పారు కాబట్టి. నౌ వాట్ ఐ విల్ సే, ఇలా అంటాను 78. ఓకే, ఈజ్ ఇట్ కరెక్ట్ అంటాను. ఓకే, ఈజ్ దిస్ కరెక్ట్ అంటాను. ఓకే, అగైన్ యూ హ్యావ్ 2 ఆన్సర్స్, ఎస్ ఆర్ నో. ఓకే, నౌ యూ సే ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? నో, రైట్. నో. సో నో చెప్తే ఈజ్ ఇట్ లెస్ దెన్ 78 ఆర్ గ్రేటర్ దెన్ 78? లెస్. సో when you say less అంటే ఏంటి? నో ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 48 and 78 to 77, ఎందుకంటే తక్కువ అన్నారు కదా. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్. సో ఇట్ కీప్స్ ఆన్ రన్నింగ్ టిల్ ఐ గెట్ ద వాల్యూ. సో దిస్ టైం ఏం చెప్తాను అంటే నేను ఇంకొక వాల్యూ చెప్తాను, దట్ హ్యాస్ టు బి బిట్వీన్ దీస్ టూ. అండ్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే 64 అనుకుందాం. ఓకే, అగైన్ మీకు అడుగుతాను, ఓకే, ఈజ్ దిస్ కరెక్టా అని చెప్పేసి.
Okay, you have both two options, no and yes. Okay, no or yes? No No. kada? Yeah. No. Okay, less or greater? Less than Less. So then it has to be between 48 and 63. 48 to 63. Okay, again, less or greater? Less than. ఓకే, లెస్ అని చెప్పారు. సారీ, నేను ఇంకొకటి అడగాలి కదా యాక్చువల్ గా. సో Yeah, yeah. 48 to 63 నేను ఒకటి అడగాలి. లెట్స్ సే ఇఫ్ ఐ సే 55. ఓకే, Mm-hmm. 55 No, bro. Greater. గ్రేటర్. సో దెన్ ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 56 టు 63. Yeah. అంతే కదా? Ante. ఓకే, దిస్ టైమ్ ఐ విల్ సే 60. Yeah, that's the number. That is the number. Okay, that is the. So if it is correct అనుకోండి, so what we should get is a I guessed it in uh, in 10 times. Okay, 10 సార్లు అని కాకుండా I'll open cylinder and solve. Yeah. ఎగ్జాక్ట్లీ ఇన్ 10 క్వశ్చన్స్ అనుకుందాం. సో 10 టైమ్స్ అడిగాను కదా, ప్రాబ్లమ్ ఇన్ 10 seconds అని అనుకుందాం. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ ఒక సెకండ్ తీసుకున్నారు అనుకోండి, 10 seconds నేను కంప్లీట్ చేస్తాను అనుకుందాం. సో దట్స్ హౌ. ఓకే, Okay. కెన్ యూ గివ్ ఎ ట్రై? Oh boy. I know. It's going to be really difficult for you. ఒక రెండు మూడు చూస్తే చేయగలుగుతాను బ్రో. Yeah, I will give you many hints, but let's divide this. Okay, so let's divide this. I will start it and then slowly I'll ask you the questions. Okay. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఇన్పుట్ అనే నెంబర్. ఓకే, ఫస్ట్ ఒక పని చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అనుకోనంటే మనం యూజర్ కి వాళ్ళ నేమ్ అడుగుదాం. ఓకే, ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ గెస్ ఏ నెంబర్ అని మీకు అడిగాను, రైట్? సో నేను ఇలా అడుగుతాను అనమాట. ఫస్ట్ సింపుల్ గా ఇలా అనుకుంటాను, ఇన్పుట్, ఇది గేమ్ కదా, సో ఇలా అడుగుతాను, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి. ఓకే, అదొక వేరియబుల్ స్టోర్ చేసుకుందాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా అడుగుదాం. ఓకే, ఏంటని అడుగుదాం, నేమ్ అని ఇద్దాం, ఇలా అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నేమ్ వచ్చేసి రాజు అని ఎంటర్ చేస్తారు అనుకుంటే, ఓకే రాజు అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే ప్లీజ్ గెస్ ఏ నెంబర్. ఓకే, ఇలా ప్లీజ్ గెస్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 100. ఓకే, అండ్ ఐ విల్ గెస్ దాట్ నెంబర్ ఫర్ యూ. సింపుల్ గా ఏదో ఒకటి, రైట్? సో అదే విధంగా ప్రింట్ చేసాం అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. సో యూజర్ అనేవాడు ఒక నేమ్ ఎంటర్ చేస్తాడు, వాడికి ఒక నెంబర్ ని గెస్ చేయమంటున్నాం. సో హీ విల్ గెస్ ఏ నెంబర్. దిస్ ఇస్ టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. సో గెస్ ఏ నెంబర్ అని అడిగాము, సో వాడు గెస్ చేస్తాడు. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలి, ఒక్క నెంబర్ మనం వాడికి చెప్పాలి. ఎందులో నుండి ఎంతవరకు, 1 నుంచి 100 లోపు ఒక నెంబర్ ఏదో ఒకటి తీసుకొని ఆ నెంబర్ కాదని వాడికి అడగాలి, రైట్? అంటే ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ మనం వాడికి చెప్పాలి, రైట్? సో ప్రతిసారి 47 అని నేను చెప్పను, ప్రతిసారి 47 అని 50 ఏదో ఒక నెంబర్. సో అందుకోసం ఏంటి అనుకోనంటే మనకు ఒక లైబ్రరీ ఉండాలి, ర్యాండమ్ అనేటువంటి ఒక లైబ్రరీ ఉంది. ఓకే ఓకే, ఐ నో అది, అందుకని మీరు యాక్చువల్గా చేయలేరు. ఐ మీన్ డైనమికల్ గా చేయాలి అంటే చేయలేరు, బట్ ర్యాండమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వాట్ ఇట్ డస్ ఈస్, సో ఫస్ట్ యూనిట్ టు ఇంపోర్ట్ ఇట్. డెఫినెట్ గా ఏ లైబ్రరీ అయినా ఫస్ట్ మామూలుగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ ర్యాండమ్. సో ఈ యొక్క ర్యాండమ్ లో మనకి ఇఫ్ ఐ సే ర్యాండమ్ డాట్, ఓకే, మనకి ఇందులో చాలా ఉంటాయి అనమాట. ర్యాండింట్ అని ఉంటుంది. సో ఏంటి అనుకోనంటే మనం ర్యాండమ్ గా మనం ఇంటిజర్ వాల్యూస్ ని తెచ్చుకోవచ్చు అనమాట. సో దీనికి మనం ఏంటి అనుకోనంటే వి గివ్ 2 వాల్యూస్ అనమాట. ఓకే, ఫస్ట్ ది లాస్ట్ ది ఇస్తాం, అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ కావాలి అని చెప్పేసి. ఓకే, అంటే 100 ఇచ్చాను అనుకోండి. ఓకే, 1 నుండి 100 లోపు. ఓకే, ఇంక్లూజివ్ అనమాట, అంటే 1 and 100 ఇవి కూడా రావచ్చు. ఓకే, సో అందులో నుండి ఏదో ఒక వాల్యూ నాకు ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఓకే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్, లెట్స్ సే ర్యాండమ్ నెంబర్ అని అనుకుందాం. ఓకే, ప్రింట్ ర్యాండమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి,
ఎంటర్ యువర్ నేమ్ సురేష్. చూడండి, సురేష్ ప్లీజ్ గెస్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 100 అండ్ ఐ విల్ గెస్ దట్ నెంబర్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ర్యాండ్ ఇంట్ అని యూస్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి 1 to 100 లో నాకు ఒక వాల్యూ ఇచ్చింది 18 అని. ఓకే, దిస్ ఈస్ నాట్ ఆల్వేస్ సేమ్, ఇట్స్ గోయింగ్ టు చేంజ్ అనమాట. ఓకే, ఈసారి 71 వచ్చింది, రైట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ర్యాండమ్ నెంబర్ దట్ సార్ట్స్. ఈసారి 50 వచ్చింది. సో యూ నెవర్ నో. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయితే మనం చేస్తాం, రైట్. సో ఇప్పుడు ఏమని అడగాలి, ఈజ్ దిస్ కరెక్టా అని అడగాలి, రైట్. సో ఏమని అడుగుతాం, సింపుల్ గా ఇలా రాస్తాం. ఓకే, ఇఫ్ కండిషన్ రాస్తాం. ఓకే, సో ఇఫ్ కండిషన్ రాసి మన యొక్క ర్యాండమ్ నెంబర్, యా, సో ఇఫ్ దిస్ ర్యాండమ్ నెంబర్ అనేది మీరు గెస్ట్ చేసినటువంటి నెంబర్ తో కరెక్టా కాదని అడగాలి, రైట్. సో ఇలా అడుగుతాను అనమాట. ఏమని అడుగుతాను, ఇలా ప్రింట్ చేసి ఓకే ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నట్టు. ఓకే, అంటే ఇలా అన్నమాట. అంటే ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈస్ దిస్ కరెక్ట్ అని చెప్పేసి, అంటే ఇప్పుడు 50 అని వచ్చింది అనుకోండి, 50 ఈజ్ ఇట్ కరెక్ట్ అని అడుగుతాను. ఈజ్ దిస్ కరెక్ట్, ఒక మామూలుగా ఇలా ఇస్తాను సింపుల్ గా. అక్కడ అనుకున్నట్టు ఈజ్ దిస్ కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెడతాను అనమాట. ఓకే, సో ఈ విధంగా అడిగాను కదా. ఇప్పుడు యూజర్ అనేవాడు ఓకే ఇలా అడుగుతాను, ఈజ్ దిస్ కరెక్ట్ అని చెప్పేసి టైప్ ఎస్ ఆర్ నో. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఓకే, కరెక్ట్ అయితే ఎస్ అని, లేదనుకునంటే నో అని చెప్పేసి, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేవాడు, యూజర్ అంటే ఎవరైతే సురేష్, ఎవరైతే మనం ఎవరితో అయితే ఆడుతున్నామో వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ ని మనం ఇన్పుట్ అంటే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి కదా. సో ఇన్పుట్ ఇన్పుట్ అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ రిజల్ట్ అనేది ఎస్ అనుకోండి. ఓకే, సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఏ ఐ డిడ్ ఇట్, ఐ గెస్డ్ ఇట్. ఓకే, ఐ గెస్డ్ యువర్ నెంబర్. ఓకే, ఎల్స్. ఓకే, సింపుల్ గా ఇప్పుడు వరకు జస్ట్ ఇలా పెట్టుకుందాం, ఐ విల్ ట్రై అగైన్ అనుకుందాం. తర్వాత మీద మనం దీన్ని మారుద్దాం. ఓకే, ఇప్పుడు వరకు మనం చేసింది ఎలా ఉందని ఒకసారి మనం రన్ చేద్దాం. సురేష్ ప్లీజ్ గెస్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 100 అండ్ ఐ విల్ గెస్ దట్ నెంబర్ ఫర్ యూ. ఓకే, 31. ఈ 31 అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయొద్దు. ఓకే, జస్ట్ పక్కన పెట్టేద్దాం. సో 31 అని చెప్పేసి ఈజ్ దిస్ కరెక్ట్ అని అడుగుతున్నాం అనమాట. సో టైప్ ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అని ఎంటర్ చేశాను అనుకుందాం. ఓకే, చూడండి, హే ఐ గెస్డ్ ఇట్. ఓకే, నైస్. నౌ ఇన్ కేస్ ద యూజర్ ఈస్ సేయింగ్ నో, సో యూజర్ నో చెప్పాడు అనుకోనంటే ఈసారి మనం ఏం చెయ్యాలి, వీ హ్యావ్ టు ట్రై అవుట్. I mean, you have to try out one more time kada, one more time try cheyali. But before that we should ask him, is it less than or greater than అని చెప్పి. అవును. సో ఇక్కడ instead of I will try again, what we will do, ఇలా అడుగుదాం, is it less than or greater than మన యొక్క వాల్యూ. ఏ వాల్యూ అది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ర్యాండమ్ నెంబర్ ఎంత, 31. సో మనం ఈ విధంగా అడుగుతాం, ఈజ్ ఇట్ లెస్ దాన్ 31 ఆర్ గ్రేటర్ దాన్ 31. ఓకే, ఈజ్ ఇట్ లెస్ దాన్ 31 ఆర్ గ్రేటర్ దాన్ 31 అని అడుగుతాం. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్స్ లో పెట్టుకోవచ్చు అయితే, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని ఇట్లా ఫార్మాట్. ఓకే, ఎక్కడైనా మన ఇష్టం. సో ప్రింట్ లో పెట్టామన్నమాట. సో ఈజ్ ఇట్ లెస్ దాన్ 31 ఆర్ గ్రేటర్ దాన్ 31. సో ఆ వాల్యూ అందులో ఉంది ర్యాండమ్ నెంబర్, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతున్నాం, ఇలా అడుగుతాం అనమాట. సో మళ్ళీ యూజర్ దగ్గర నుండి తీసుకుంటాం. ఓకే, ఎలా అని, టైప్ లెస్ ఆర్ గ్రేటర్. ఓకే, సో యూజర్ అనేవాడు తక్కువ లేకపోతే ఎక్కువ అని అడుగుతాడు అనమాట. సో తక్కువ అయితే లెస్ అని ఎంటర్ చేయాలి, ఎక్కువ అయితే గ్రేటర్ అని ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ రాసుకుంటాను. సో కండిషన్ కాదు, ఇన్పుట్ యూజర్ దగ్గర నుండి తీసుకుంటాను అనమాట. ఓకే, సో యూజర్ దగ్గర తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ లెస్సర్ గ్రేటర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేస్తాను, ఇఫ్ ఈ యొక్క లెస్సర్ గ్రేటర్ అనేది లెస్ అనుకుందాం, అంటే యూజర్ అనేవాడు తక్కువ ఎంటర్ చేసాడు అనుకుందాం. ఓకే, సో తక్కువ ఎంటర్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి, ఓకే,
సో ద వాల్యూ ఐ మీన్ ద నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ హ్యాష్ టు బి బిట్వీన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉండాలి ఇప్పుడు చూద్దాం. ఇనీషియల్ గా 1 నుంచి 100తో స్టార్ట్ చేస్తున్నాం. 31 వచ్చింది అనుకుందాం. 31 వచ్చింది. 31 అనేది కాదు అనుకుందాం. ఓకే, యూజర్ గెస్ చేసింది 31 కాదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ గెస్ చేసింది 72 అనుకుందాం. ఓకే, సో 72 అనేది 31 కన్నా ఎక్కువ. అంటే ఓకే ఫైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 72 కాదు. ఓకే ఓకే, మనం వాళ్ళు ఇచ్చే నెంబర్ మనం చూస్తలేం కదా. ఓకే, యూజర్ ఇచ్చే నెంబర్ మనకి తెలియదు, ఎందుకంటే జస్ట్ గెస్ నెంబర్ కదా, దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు మనం యూజర్ అనేవాడు ఒక నెంబర్ గెస్ చేశాడు. మనం అది 31 కాదని డైరెక్ట్ గా అడిగాం అనమాట, ఎందుకంటే ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని 31 కాదని అడిగాం. సో ఇప్పుడు యూజర్ అనేవాడు నో అన్నాడు, అంటే ఎస్ అయితే కాదు. ఓకే, సో టైప్ ఎస్ ఒకవేళ అయితే, సో ఇప్పుడు యూజర్ అనేవాడు నో ఎంటర్ చేశాడు. సో నో ఎంటర్ చేశాడు కాబట్టి ఎల్స్ లోకి వచ్చాం. రైట్, సో ఎల్స్ లోకి వచ్చిన తర్వాత సరే 31 అయితే కాదంటున్నావు, 31 కన్నా తక్కువ లేకపోతే 31 కన్నా ఎక్కువ అని అడిగాం. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 31 కన్నా తక్కువ అన్నాడు అనుకుందాం. సో తర్వాత నెంబర్ మనం వాడికి చెప్పేది ఇట్ హ్యాస్ టు బి రైట్, ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 1 to 31, అంతే కదా. సో ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 1 to 30, దానికన్నా ఒకటి తక్కువ. రైట్, ఎందుకంటే 31 అయితే ఎస్ అని చెప్పేవాడు, కానీ తక్కువ అన్నాడు కాబట్టి 1 నుంచి 30 లోపు ఉండాలి. రైట్, ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క ర్యాండమ్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ లోకి సో ఐ విల్ యూజ్ దిస్ ర్యాండమ్ డాట్ ర్యాండింట్. ఓకే, సో దిస్ టైమ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పుట్ 1 కామా. ఓకే, సో ఇప్పుడు 1 కామా మన యొక్క యూజర్ అంటే మన దగ్గర ప్రెజెంట్ ఉన్నటువంటి వాల్యూ ర్యాండమ్ నెంబర్. సో ర్యాండమ్ నెంబర్ లో మనకి 31 ఉంది కదా. ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ లోకి ఐ గెట్ ఏ న్యూ వాల్యూ విచ్ విల్ బి బిట్వీన్ 1 to 30 ఇక్కడ. సో కాబట్టి ఐ విల్ యూస్ ర్యాండమ్ నెంబర్ -1. ఓకే, అంతే కదా, 30 వరకు నాకు కావాలి కదా. ఇంతకు ముందు నాకు ర్యాండమ్ నెంబర్ 31 ఉన్నాను, సో తక్కువ అని చెప్పాడు కాబట్టి 30 వరకు నేను చెక్ చేయాలి కాబట్టి ర్యాండమ్ నెంబర్ -1 అని పెట్టాను. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఇది అయ్యింది. అలా కాకుండా ఒకవేళ ఎల్స్ అనుకుందాం. ఓకే, ఎల్స్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి అంటే గ్రేటర్, అంతే కదా. సో గ్రేటర్ అన్నప్పుడు అప్పుడు నాకు ఏమవ్వాలి, సో దిస్ టైమ్ ద ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 30 to 100. రైట్, సో కాబట్టి ర్యాండమ్ నెంబర్ -1, అంతే కదా. ఆహా కాదు, గ్రేటర్. సో కాబట్టి 31 నుండి 32 నుండి 32 నుండి కదా, గ్రేటర్ కదా. సో 32 ఎట్లా వస్తుంది, ర్యాండమ్ నెంబర్ +1. గట్ ఇట్. ర్యాండమ్ నెంబర్ 31 ఉంది కదా. సో నౌ వీఆర్ చెకింగ్ ఫ్రమ్ 32 to 100. ఓకే, ఐ గెట్ ఏ న్యూ నెంబర్ హియర్. రైట్, దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ వరకు బాగుంది, ఫైన్, దిస్ ఈస్ ఫైన్. బట్ యు సీ ఇప్పుడు ఏం జరగాలి, వీ హ్యావ్ టు ఆస్క్ అగైన్, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు నాకు ర్యాండమ్ నెంబర్ లో ఒక కొత్త వాల్యూ ఉంటది. రైట్, సో లెట్స్ సే లెస్ అన్నాడు అనుకోండి. లెస్ అంటే ఏంటి, 1 నుంచి 30 లోపు ఇంకొక వాల్యూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 30 లోపు ఫర్ ఎగ్జాంపుల్ 15 వచ్చింది అనుకుందాం. సో ఈసారి మళ్ళీ అగైన్ అడిగి అడగాలి కదా, ఏమని 15 ఈజ్ దిస్ కరెక్ట్, టైప్ ఎస్ఆర్ నో అని మళ్ళీ అడగాలి కదా. సో కాబట్టి ఈ యొక్క 22 నుండి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా హ్యాస్ టు బి రిపీటెడ్. రైట్, సో కాబట్టి వాట్ ఐ విల్ డు, ఐ విల్ పుట్ దిస్ ఇన్ ఎ లూప్. రైట్, ఐ విల్ పుట్ ఇన్ ఎ లూప్. బట్ ఇక్కడ మనం ఏ కండిషన్ రాయాలి అనేది మన యొక్క పాయింట్, అంతే కదా. సో ఈ యొక్క అంటే ఇక్కడ మనం రాసినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటి వరకు అది ఫాల్స్ అయినంత, సారీ అది ట్రూ అవుతుంది,
ఆ నెంబర్ దొరికినంత వరకు మనం చెయ్యాలి, రైట్? సో నెంబర్ దొరికినంత వరకు చెయ్యాలి అంటే ఈ రిజల్ట్ లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో, రైట్? సో ఈ రిజల్ట్ లో ఉన్నటువంటి వాల్యూ అనేది ట్రూ అయినంత వరకు మనం చేస్తూ ఉండాలి. అంటే ఎస్ అయినంత వరకు చేస్తూ ఉండాలి కదా. ఎస్ కాదు, ఎస్ అయితే వాట్ వి డూ, ఎస్ అయితే ఐ గెస్ ఇట్, నెంబర్ కరెక్ట్ కదా. ఎస్ అయితే ఐ గెస్ ఇట్. సో ఒకవేళ నో అయింది అనుకోండి, ఓకే, సో ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ, సో ఇనీషియల్ గా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ నో అని పెట్టాను అనుకుందాం, జస్ట్ అనుకుందాం, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే రిజల్ట్ అనేది ఓకే నో అనుకోండి. ఓకే, ఇనీషియల్ గా నేను నెంబర్ ని గెస్ట్ చేయలేదు యూజర్ దగ్గర నుంచి. ఓకే, జస్ట్ స్టార్ట్ అయ్యింది. ఓకే, జస్ట్ స్టార్ట్ అయ్యింది, రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ లోకి నేను నో పెట్టాను అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ లో నో ఉంది, రైట్? సో నో ఉంది కాబట్టి ఇట్ గోస్ ఇన్ టు ద లూప్, రైట్? బికాస్ కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి ఇందులోకి వెళ్ళిపోయింది. ఓకే, ఆ తర్వాత ఏం చేసాము, మనం యూజర్ కి అడిగాం ఈజ్ దిస్ కరెక్ట్ అని చెప్పేసి, రైట్? సో ఈజ్ దిస్ కరెక్ట్ అని అడిగాము. సో దీన్ని మనం ఇండెంటేషన్ ఇద్దాం. ఓకే, ఐ గేవ్ ఇండెంటేషన్, రైట్? వైల్ లూప్ లో ఉన్న అన్నిటికి ఇండెంటేషన్ ఇవ్వాలి కదా, ఒకసారి అన్నిటికి ఒకసారి ఇస్తాను. సో ఐ సెలెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ జస్ట్ గివ్ ఎన్ ఇండెంటేషన్. ఓకే, అన్నిటికి ఇండెంటేషన్ ఇచ్చాను అనమాట, ట్యాబ్ అయితే కొట్టాను సిస్టమ్ లో. ఓకే, సో ఆల్ ఆర్ ఇండెంటెడ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే రిజల్ట్ లో ఇనీషియల్ గా నేను నో అని పెట్టాను కాబట్టి సో ఇట్ ఎవాల్యూట్స్ టు ట్రూ. సో కాబట్టి ట్రూ కాబట్టి లాంగ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఈజ్ దిస్ కరెక్ట్ అని అడిగాను. ఓకే, సో ఈజ్ దిస్ కరెక్ట్ అనగానే ఎస్ ఆర్ నో, రైట్? సో ఎస్ ఆర్ నో అని అడిగితే సో యూజర్ ఏమొచ్చు ఎస్సా లేకపోతే నో అని ఎంటర్ చేస్తాడు. సో దాట్ ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ ద రిజల్ట్ అగైన్. ఒకవేళ ఇప్పుడు యూజర్ అనేవాడు ఎస్ అని టైప్ చేశాడు అనుకోండి, ఇప్పుడు నా యొక్క రిజల్ట్ లోకి ఏం జరుగుతుంది, ఐ గెస్ ఎస్ వచ్చేస్తుంది, రైట్? సో ఎస్ వచ్చేసింది కాబట్టి ఐ గెస్ యువర్ నెంబర్ అని అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇఫ్ అయింది కాబట్టి ఈ యొక్క ఎల్స్ లోకి మరి వెళ్ళదు, రైట్? సో ఈ యొక్క ఎల్స్ లోకి మరి వెళ్ళకుండా తర్వాత ఏం జరుగుతుంది అనుకోనంటే అగైన్ ఈ లూప్ లోకి వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ లోకి నేను ఎస్ అని సేవ్ చేసి ఎస్ అని పెట్టాను కదా, సో ఎస్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఎస్ అనేది నోతో చెక్ చేస్తుంది. సో ఎస్ అనేది నో కాదు, రైట్? సో ఈ యొక్క లూప్ అనేది ఇక్కడతో ఆగిపోద్ది అనమాట. అవుట్పుట్ ఇస్తాము ఇక్కడ ఇచ్చాం కదా, ఏ ఐ గెస్ యువర్ నెంబర్ అని చెప్పేసి. ఓకే, ఆ నెంబర్ ఏందని చెప్పట్లేదు, అదే అంటున్నా. ఆ యొక్క నెంబర్ ఏంటని ఇప్పుడు ఆ యొక్క నెంబర్ ఏంటి అని కావాలనుకోండి, ఇదే కదా నెంబర్. ఓకే ఫైన్, అదే కదా, అంతే అంతే. సో అది ఇక్కడ రాసేయచ్చు. అయితే అలా కాకుండా సింపుల్ గా ఇక్కడ మనం బ్రేక్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చినా కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్ కదా. సో అలా ఇచ్చుకోవచ్చు, ఎలా ఇచ్చుకోవచ్చు. సో ఐ విల్ కీప్ దిస్ ఫర్ సమ్ టైమ్, బట్ ఫర్ నౌ లెట్స్ సే మనం రిజల్ట్ లోకి ఎస్ అని ఇస్తే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తుంది, రిజల్ట్ అనేది ఎస్ అయిపోతుంది కాబట్టి సో చెక్ చేస్తుంది కాబట్టి ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసింది నో అనుకుందాం. ఓకే ఓకే, ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చినా కూడా వి విల్ స్టాప్ ఇట్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, టిల్ నో కన్ఫ్యూజన్ కదా. ఓకే, సరే లెట్స్ సే ఇప్పుడు ఒక పని చేద్దాం. మీరే ఒక నెంబరు గెస్ చేయండి. ఓకే వి విల్ ప్లే విత్ ఇట్. ఓకే, సో ఏం జరుగుతుంది అనుకోనంటే ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఓకే, రన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఎంటర్ చేశాను అనుకుందాం. ఓకే, రాజు ప్లీజ్ గెస్ ఎ నెంబర్ బిట్వీన్ 1 to 100 అండ్ ఐ విల్ గెస్ దట్ నెంబర్ ఫర్ యూ. ఓకే, అయిన తర్వాత మీరు మనసులో ఒక నెంబర్ అనుకున్నారు అనుకుందాం. నేను అడిగాను 54, ఈజ్ దిస్ కరెక్ట్, ఎస్ నోవా? యూ సే నో. ఓకే, వెన్ యూ సే నో, ఓకే, మనం ఏం జరిగింది అనుకోండి, ఇప్పుడు ఇది అడిగాం, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు రిజల్ట్ లోకి నో ఇస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క నో అని పెట్టేసి ఎంటర్ అని కొడతానో, ఓకే, ఇక్కడ ఎంటర్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్ ఇన్ మై కీబోర్డ్ కదా. సో ఎప్పుడైతే ఎంటర్ అని కొడతామో ఆ యొక్క రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ లోకి నో వస్తుంది. సో నో వచ్చింది కాబట్టి ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది సక్సెస్ అవ్వదు, ఎందుకంటే నో ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్ కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడికి వచ్చాను, ఈజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ అని అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇది అడిగిన తర్వాత వీ హ్యావ్ దిస్ ఇన్పుట్ కాబట్టి ఎక్కడతో ఆగుతుంది. ఓకే, ఎంటర్ కొట్టాను. ఓకే, ఎక్కడ ఏం ఎర్రర్ వచ్చింది? ఓకే ఓకే, సో ఇక్కడ మనం 2 times ఇవ్వాలి కదా.
ఇక్కడ చూసారా అదే అదే టూ అనుకున్నా యాక్చువల్లీ, కానీ ర్యాండమ్ టూ నెంబర్. ప్లే టూ ప్లేస్ హోల్డర్స్ కాబట్టి ఇంకొకసారి రన్ చేద్దాం. ఓకే, ఎంటరింగ్ లెట్స్ రాజు. ఓకే, ఇస్ ఇట్ 25? నో. యూ సే నో. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను అనమాట ఏంటని, ఈజ్ ఇట్ లెస్ దాన్ 25 ఆర్ గ్రేటర్ దాన్ 25? టైప్ లెస్ దెన్. లెస్ ఆర్ గ్రేటర్. ఓకే, సో ఇప్పుడు మీరు అది లెస్సా? లెస్. ఓకే, ఐ విల్ సే లెస్. సో ఇప్పుడు లెస్ అంటే ఏం జరుగుతుంది అనుకోనంటే ఇక్కడికి వస్తుంది, రైట్? సో ఇట్ గోస్ ఇన్సైడ్ దిస్, రైట్? సో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నుంచి మనం ఇచ్చినటువంటి ర్యాండమ్ నెంబర్ ఇంతకు ముందు మనకు వచ్చింది ఎంత, 25, రైట్? సో 25 - 1 విచ్ ఇస్ 24, అంటే రైట్? 1 to 24 మధ్య చెక్ చేస్తున్నారు. 1 to 24 మధ్యలో ఒక వాల్యూ మనకి ఇస్తుంది. ఓకే, అది ఇక్కడ ప్రింట్ చేయొద్దులే మనకి. ఎనీవే వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్, సో వన్స్ అది వచ్చిన తర్వాత, రైట్, ఇట్ గోస్ అగైన్ టు దిస్ లూప్, రైట్? సో రిజల్ట్ లోకి ఇంతకు ముందు ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ లోకి ఇంతకు ముందు మీరు ఒక నెంబర్ ఇచ్చేసారు. నెంబర్ ఓకే, నో అని చెప్పాం కదా. సో నో అని చెప్పాం కాబట్టి ఇక్కడ నోయే ఉంటది. సో నోయే ఉంటది కాబట్టి ఇట్ గోస్ అగైన్ ఇన్సైడ్ ఇట్. అగైన్ ఆ కొత్తగా వచ్చినటువంటి ర్యాండమ్ నెంబర్ తో మనం అడగొచ్చు. ఓకే, కూల్. సో లెస్ అన్నారు కదా, ఇప్పుడు చూడండి 12 వచ్చింది. అంటే 1 నుంచి 25 మధ్యలో 12 అడిగింది. 12 ఈజ్ దిస్ కరెక్టా, నోవా? నో. ఓకే, ఓకే, సో ఐ విల్ సే నో. లెస్. హలో, మీరు గెస్ చేశారా? హలో, ఏమైంది బ్రో? యా, ఐ మీన్ కనెక్షన్ ఇష్యూస్. యా ఫైన్. ఓకే, మళ్ళీ మనం రన్ చేస్తున్నాము. అక్కడ ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే, నో. ఈజ్ ఇట్ లెస్ దాన్ 26 ఆర్ గ్రేటర్ దాన్? లెస్. యా. ఓకే, ఐ సే లెస్. 1. నో. ఓకే, 1 నో. సో 1 నో అన్నప్పుడు ఏం జరగాలి? ఓకే, లెట్స్ సే ఈజ్ ఇట్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1? ఓకే, గ్రేటర్. ఓకే, నో, యాక్చువల్లీ 1 రాదు. ఓకే, గ్రేటర్. యా, గ్రేటర్. ఓకే, 45 ఇచ్చిందా? ఓ, ఇట్ షుడెంట్ బి 45 కదా, ఎందుకంటే ఇనీషియల్ గా మీరు 26 తో చెక్ చేసాం కాబట్టి. నౌ ఇక్కడ ఓకే మనకి ఇష్యూ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒకసారి వి విల్ అనలైజ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఐ థింక్ ఐ గాట్ ఇట్. బేసికల్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే, సో ఇనీషియల్ గా లెట్స్ సే ఒక 60 మీరు గెస్ట్ చేసింది 60 అనుకుందాం. ఓకే, ఓకే, లెట్స్ సే మీరు ఏదో ఒకటి గెస్ట్ చేశారు అనుకుందాం. మీరు ఏదో ఒకటి గెస్ట్ చేశారు 10 గెస్ చేసినప్పుడు యాక్చువల్లీ. ఓకే, లెట్స్ సే మీరు 10 గెస్ట్ చేశారు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం అడిగాము, 26 కరెక్టా కాదని అడిగాం. సో కరెక్ట్ కాదు, రైట్? సో ఇట్ గోస్ టు ఎల్స్ కదా. యు దేర్? ఓకే, సో ఎల్స్ లోకి వెళ్ళింది. సో ఎల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్ తీసుకున్నాం. సో లెస్ అంటే ఇట్ విల్ బి లెస్, బికాజ్ ఎందుకంటే మీరు 10 గెస్ట్ చేశారు. మీరు గెస్ట్ చేసింది 10 అన్నారు కాబట్టి, నేను అడిగింది 26 కాబట్టి తక్కువ ఎక్కువ అనుకుని ఇట్ ఈస్ లెస్. సో లెస్ అన్నప్పుడు ఐ విల్ బి చెకింగ్ ఫ్రమ్ 1 to 25. The new number has to be between 1 to 25. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నాకు కొత్తగా వచ్చినటువంటి న్యూ నెంబర్ ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ లోకి, ఓకే, లెట్స్ సే 1 నుండి 25 లోపు ఏదో ఒకటి కావాలి కదా. లెట్స్ సే ఇఫ్ ఐ గాట్ 10, సారీ లెట్స్ సే 15 అనుకుందాం. ఓకే, 15 అని వచ్చింది అనుకుందాం. సో 15 అని వచ్చింది అని అనుకుంటే, ఓకే, సో నౌ నా ర్యాండమ్ నెంబర్ లోకి 15 ఉంటుంది, రైట్? సో ఈ యొక్క 15 అనేది మన యొక్క ర్యాండమ్ నెంబర్, రైట్? దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఏం జరగాలి, ఇక్కడికి వస్తుంది 15 కాదని చెక్ చేస్తాం, రైట్? సో 15 అయితే 15 కాదు, ఎందుకంటే మీరు 10 గెస్ చేశారు కాబట్టి, రైట్? సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేనేం అడుగుతాను అనుకోనంటే, ఈజ్ ఇట్ లెస్ దాన్ 15 ఆర్ గ్రేటర్ దాన్ 15 అడుగుతాను. ఓకే, సో మీరేమంటారు, ఇట్ విల్ బి లెస్ దాన్ అంటారు, రైట్? ఇట్ విల్ బి లెస్ దాన్ అంటారు. సో లెస్ దాన్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి అనుకోనంటే,
లెస్ దాన్ అన్నారు కాబట్టి 1 to 15 ఇవ్వాలి, అంతేనా? కొంచెం 1 to 15 ఒకసారి మళ్ళీ చెప్పాలి. ఓకే, ఒక్క పని చేద్దాం, లెట్స్ డూ ఇట్ అగైన్. కొంచెం యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. మనం ఇక్కడే సమ్ ఇష్యూ చేసాము, ఏం లేదు. ఇక్కడ చూడండి. సో ఇనీషియల్గా వి స్టార్టెడ్ విత్ 1 to 100. ఓకే, సో దిస్ 1 to 100 స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెస్ట్ చేసింది 30 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకుందాం. సో యూజర్ మనకి ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ యువర్ నేమ్, లెట్స్ సే సురేష్ అనుకుందాం. ఓకే ఓకే, నేను గెస్ట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకుందాం. 30 అనుకుందాం. సో ఇట్ విల్ బి నో, ఐ విల్ సే నో. గ్రేటర్. ఓకే, సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ లెస్ దెన్ 24 ఆర్ గ్రేటర్ దెన్ 24 అంటుంది, రైట్? ఓకే, సో గ్రేటర్ సో ఇప్పుడు నౌ ఐ విల్ సే గ్రేటర్. ఓకే, సో ఎప్పుడైతే గ్రేటర్ అంటున్నానో నౌ ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 25 to 100. అంతే కదా? సో ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 25 to 100. సో ఐ విల్ సే గ్రేటర్. ఓకే, ఇప్పుడు 96 అంటుంది. ఓకే, సో 96 అంటుంది. ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నో అని ఎంటర్ చేస్తాను. ఎందుకోసం అనుకోనంటే మనం గెస్ట్ చేసింది ఎంత, 35 30. ఓకే, సో మనం గెస్ట్ చేసింది 30 కాబట్టి ఇట్ విల్ సే నో, రైట్? సో ఇక్కడే పాయింట్. సో మనం గెస్ట్ చేసింది 30 అండ్ వీడు అడుగుతుంది వచ్చేసి 96 కరెక్టా కాదని చెప్పేసి, రైట్? ఇక్కడే చూడండి పాయింట్. ఇప్పుడు మనకి అడుగుతాడు ఇక్కడ వచ్చేసి మనం గ్రేటరా లెస్ అని మళ్ళీ అడుగుతాం, రైట్? ఓకే, ఫస్ట్ లెట్ మీ సే నో హియర్. సో ఇప్పుడు మనకి ఈజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ 96 అని అడుగుతున్నారు. ఓకే, సో బేసికల్గా ఇట్ ఈస్ లెస్ దెన్ 96. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ మనం 1 తో చెక్ చేస్తున్నాం. సి వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఫ్రమ్ 24. ఎందుకోసం అనుకోనంటే ఇనీషియల్ గా మనం 24 వాడికి ఇచ్చాం. వాడేమన్నాడు 24 కన్నా గ్రేటర్ అని చెప్పాడు. చూసారా, 24 కన్నా గ్రేటర్ అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ మనం 1 తో కాకుండా వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ సమ్వేర్ అన్నమాట. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ ఈస్ ఈ 100 కి బదులుగా మనం సింపుల్ గా ఇలా తీసుకుందాం. మినిమం వాల్యూ వచ్చేసి 1 అని, మాక్సిమం వాల్యూ వచ్చేసి 100 అని ఇద్దాం. ఓకే, now let's modify this. So instead of min 100 we'll say max. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఓకే ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇలా అసైన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ లెస్ కదా. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఎప్పుడైతే లాస్ట్ టైం నేను లెస్ అని అన్నాను, ఓకే, సో ఈజ్ దిస్ కరెక్ట్ అనుకోనంటే నో అన్నాం. ఈజ్ ఇట్ లెస్ దెన్ 96 ఆర్ గ్రేటర్ దెన్ 96 అనుకోనంటే ఇఫ్ ఐ సే లెస్ ఇయర్, ఓకే, అంటే ఏంటి 96 కన్నా తక్కువ అని అర్థం. ఓకే, అంటే 96 కన్నా తక్కువ అనుకోనంటే ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 24, రైట్? బిట్వీన్ 24 అండ్ 95. సో ఈ యొక్క 24 ఏదైతే ఉందో ఓకే, సో దట్ 24 ఏదైతే ఉందో దాన్ని నేను ఇంతకు ముందు ఒక దగ్గర సేవ్ చేసుకుని ఉంచుకోయి ఉండాలి, రైట్? ఆ 26 నేను ఎక్కడ ఉంచుకోయి ఉండాలి అనుకోనంటే సో ఐ హ్యావ్ టు కీప్ ఇట్ హియర్ ఇన్ ద హియర్. ఎందుకోసం అనుకుంటే ఇంతకు ముందు 24 అనేది ఐ గాట్ ఇట్ ఇన్ ద గ్రేటర్. ఇక్కడ మీరు చూసుకుంటే 24 ని ఏం వేరియబుల్ అసైన్ చేస్తాం బ్రో? మ్యాక్స్ లో పెట్టుకుందాం. ఓకే, సో మ్యాక్స్ లో ఐ కీప్ అంటే ఎల్స్ కండిషన్ లోకి వచ్చినప్పుడు ర్యాండమ్ వాల్యూలు ఏదైతే ఉందో ఆ యొక్క ర్యాండమ్ నెంబర్ ఏదైతే ఉందో ఓకే అది +1 అని పెట్టాను అనుకుందాం. ఓకే, సరే ఇది మిన్ లో పెడతాను అన్నాను కదా. సో ఇది మిన్ లో పెట్టాను అనమాట. అలానే ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క మ్యాక్స్ లోకి ర్యాండమ్ నెంబర్ -1 ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇది మినిమం తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మిన్ ఇస్తాను. ఓకే, ఇది మ్యాక్సిమం వరకు రావాలి కాబట్టి ఇక్కడ నేను మ్యాక్స్ ఇచ్చాను. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది బట్ ఇక్కడే యాక్చువల్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసాం అనుకోండి.
ఓకే, నౌ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, మీరు ఒకటి గెస్ట్ చేయండి. 64. Yeah. No. No. Okay, is it less than 64? Less. You say less. Okay, now what happens? Let's channelize it. So మీరు లెస్ అన్నారు. ఓకే, అవును. సో ఇందులోకి వస్తుంది. ఓకే, అవును. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ర్యాండమ్ నెంబర్ లో ఎంత ఉంది? 64 ఉంది, రైట్? అవును. సో ఇప్పుడు నేనేం చేశాను, మీరు 64 అన్న లెస్ దాన్ అన్నారు. సో లెస్ దాన్ అన్నారు కాబట్టి Minus 1. బేసికల్ గా మనం 1 నుంచి 63 లోపు రావాలి అంతేగా? కదా. అంటే ఇప్పుడు మన యొక్క మాక్సిమం వాల్యూ అనేది డెఫినెట్ గా 63. అవును. అంటే 63 నుండి 100 గురించి మనం పూర్తిగా మరి మర్చిపోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను అనుకుంటే నా యొక్క మ్యాక్స్ వాల్యూని అప్డేట్ చేస్తాను. అంటే ఇంతకు ముందు నా యొక్క మ్యాక్స్ వాల్యూ ఎంత? 100. అవును. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు మీరేమన్నారు? 63. ఇప్పుడు మన యొక్క మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 63 అనమాట. ఓకే, ఫైన్. యు గాట్ ఇట్ కదా. సో ఇప్పుడు మన యొక్క మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 63. అవును. రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మన యొక్క మ్యాథ్స్ లో ఇప్పుడు 63 ఉంటది. అవును. ఓకే. ఓకే, ఇప్పుడు మినిమం లో ఎంత ఉంటది? మినిమం లో వచ్చేసి మన యొక్క 1 ఉంటది. అండ్ మాక్సిమం లో ఏమైనా, అండ్ ఎక్కడ వరకు మనం చెక్ చేయాలి? ఇప్పుడు 64 కదా. మనం అక్కడ మాక్సిమం పెట్టుకోవచ్చా బ్రో? అక్కడ ఎక్కడ ర్యాండమ్ మిన్కమ్ మాక్సిమం పెట్టుకోవచ్చా? ఓకే, సో మినిమం లో ఎంత ఉంది? ఓకే, యా. సో మనం ఇదేంటి లెస్ అని అన్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మన మ్యాథ్స్ లో ఎంత ఉంది? 64 ఉందా? అవును. సారీ, మ్యాథ్స్ లో ఇప్పుడు వచ్చేసి మనకి 63 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ర్యాండమ్ ఆఫ్ మినిమం కామా మ్యాక్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మినిమం లో ఎంత ఉంది? మినిమం లో 1, మాక్సిమం లో 63. మాక్సిమం లో 63. అంతే. సో ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ బి బిట్వీన్ 1 to 63. అవును. ఓకే, దిస్ ఇస్ కూల్, దిస్ ఇస్ ఫైన్. రైట్. నౌ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ కేసు మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే 1 to 63 మధ్యలో ఇంకొకటి అడుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఓకే, సో 46 అడిగింది. ఓకే, ఇస్ దిస్ కరెక్ట్? యు సే నో. ఓకే, ఇజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్? గ్రేటర్. సో ఇప్పుడే పాయింట్. ఇప్పుడు ఏంటి, మనకి 46 కి అండ్ 63 కి మధ్యలో రావాలి. అవును కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మన యొక్క మిన్ వాల్యూ ఇప్పుడు ఏమవ్వాలి? మన యొక్క ర్యాండమ్ నెంబర్ లో ఎంత ఉందో, సో మినిమం వాల్యూ వచ్చేసి గ్రేటర్ అన్నారు కాబట్టి 47 అవ్వాలి. అవును, 47 అవ్వాలి. సో 46 + 1. ఓ క్రేజీ. ఓకే, సో 47 అయ్యింది. రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఇక్కడ మనం మినిమం వాల్యూ 47 తీసుకుందాం. రైట్. ఓకే, ఎక్కడైనా మిన్ మ్యాక్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో 47 టు ఇంతకు ముందు మ్యాథ్స్ లో మనకి ఆల్రెడీ ఒక వాల్యూ పెట్టున్నాం, విచ్ ఈస్ ఎంత 90 సంథింగ్, 64 సంథింగ్ కదా. ఇంతకు ముందు మనం అప్డేట్ చేసాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క 46 కి అండ్ ఇంతకు ముందు మనం సెట్ చేసినటువంటి ఈ యొక్క 63 కి, రైట్, ఇంతకు మ్యాథ్స్ అప్డేట్ చేసాం కదా. సో ఆ రెండింటి మధ్యన ఇస్తుంది అనమాట. ఇంతకు ముందు మనకి ఏం జరిగింది అనుకోనంటే, ఎప్పుడు కూడా 1 కి 100 కి మధ్యలో మనం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేసాం అనుకోనంటే, యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని బేస్ చేసుకుని మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూని అప్డేట్ చేస్తూ వచ్చామన్నమాట. రైట్. నౌ సిన్స్ యూ సెడ్ గ్రేటర్, ఇప్పుడు చూడండి, ఆ యొక్క 46 కి అండ్ అదే విధంగా 63 కి ఆ మధ్యలో అడుగుతుంది అనమాట. ఓకే ఓకే, అర్థమైంది కదా. 47 కి అండ్ 63 కి మధ్యలో అడుగుతుంది. ఓకే, ఈజ్ దిస్ కరెక్ట్ అంటే ఎస్ నో? నో, సేమ్ 60. ఇందాక వచ్చింది 60. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇజ్ ఇట్ లెస్ దాన్ 61 ఆర్ గ్రేటర్ అని అడుగుతుంది. లెస్ అని అంటాం. లెస్ అంటాం. నో. 50. 50 నో. గ్రేటర్ దాన్, రైట్? యా, let's say greater. 54. again no. Again greater. Again greater. అర్థం వచ్చేసింది. No. 50. No. Greater, right? 57 అడిగింది. Again no. ఇంకా 58 ఒప్పుకోలేమో.
59. ఓకే, నో కదా. గ్రేటరా వచ్చేసింది ఇప్పుడు, అయిపోయింది. ఎస్ ఎస్. సో యూ బ్రో, గెస్డ్ ఇట్. ఇక్కడ ఎన్నిసార్లు లూప్ రన్ అయిందో తెలుసుకోవడానికి అక్కడ పెట్టొచ్చా మనం? సో సింపుల్, మనం ఎక్కడ ఏం పెడతాము, ఏమి లేదు. గెస్ట్ యువర్ నెంబర్. లెట్స్ సే గెస్డ్ నెంబర్ అనుకో, గెస్ కౌంట్ అని అనుకుందాం. ఓకే, ఇనిషియల్ ఇట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం గెస్ చేస్తారు అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైం గెస్ చేశారు అనుకోనంటే ఇక్కడతో అది కంప్లీట్ అయిపోద్ది, అంతే కదా. అవును, కామా గెస్ట్ నెంబర్, గెస్ట్ కౌంట్. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇక్కడతో ఒక లూప్ లో అయిపోద్ది. అలా కాకుండా మీరు గెస్ట్ చెయ్యకపోతే ఎల్స్ లోకి వస్తుంది. అంటే ఎన్నిసార్లు మీరు గెస్ట్ చేయలేకపోతున్నారో ఇట్ కమ్స్ టు ద ఎల్స్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం అప్డేట్ చేసుకుందాం గెస్ట్ కౌంట్. సో గెస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ కౌంట్ +1. ఓకే ఓకే అంతే. ఓకే, సో ఇనీషియల్ గా గెస్ట్ కౌంట్ వచ్చేసి 1 పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇనీషియల్ గా ఇలా 1 పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం ఓకే ఇనీషియల్ విల్ స్టార్ట్ విత్ 0 ఉంది. 0. ఓకే, సో అట్ ద ఎండ్ మొత్తం అయిపోయిన తరువాత వాట్ వి విల్ డు, ఓకే యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ లూప్ అండ్ ఇక్కడ మనం సింపుల్ గా రాసుకుందాం ప్రింట్ గెస్ట్ ఇన్ టైమ్స్ డాట్ ఫార్మేట్ గెస్ట్ కౌంట్. ఓకే ఓకే బ్రో. ఓ మళ్ళీ కొట్టలే. ఓకే, ఈసారి ఈసారి చిన్న పెడదాం. నో ఓకే, నో లెస్ లెస్సర్ గ్రేటర్ లెస్. ఓకే ఎస్ 3. ఎస్ అంతే బ్రో. you guessed 3, is it? Yeah bro, 3. Okay, guessed in one time. How did you guessed in one time? Only once అయిందా? ఫస్ట్ మనం 77 ఇచ్చాం. అవును. ఓకే, సో అక్కడ పైన 1 పెట్టుకోవాలి అయితే మనం. సో ఫస్ట్ మనము ఎంత ఇచ్చాము, ఐ మీన్ ఫస్ట్ టైం ఎల్స్ లోకి వస్తుంది. ఇస్ ఇట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఫస్ట్ టైం గెస్ట్ కౌంట్ 1 పెట్టాలి, ఎందుకంటే మనం ఎట్లా ఫస్ట్ 1 కి ఇది ఇస్తున్నాం కదా, ఒక రాండమ్ నెంబర్ ఇస్తున్నాం కదా. ఒక రాండమ్ నెంబర్ ఇస్తున్నాం కదా, దట్ ఈస్ ఆల్సో ఫైన్ యాక్చువల్లీ. ఇది కరెక్ట్. ఇంకా బ్రో నన్ను ఈ ప్రోగ్రామ్ ట్రై చేయమని చెప్పిండ్రా బ్రో మీరు? See, I know you can't, but but ఈ ప్రోగ్రామ్ లో మనం చాలా నేర్చుకున్నాం. లైక్ 1 is రాండమ్ నెంబర్ యూజ్ చేయడం. అండ్ దెన్ యాక్చువల్ గా అసలు వైల్ ఎందుకోసం యూజ్ చేయ అంటే నార్మల్ గా మనం ఇఫ్ తో స్టార్ట్ చేసాం, బట్ సిన్స్ వి వాంటెడ్ టు రిపీట్ ఇట్, మనం అందులో దాన్ని వైల్ లో పెట్టుకున్నాం. అండ్ దెన్ స్లోగా మనం ఒక్క దగ్గర స్టార్ట్ చేసి సమ్వేర్ వి స్టాప్ అన్నమాట. సో ఫైనల్ గా అట్లా జరిగింది. సో that's how it works అన్నమాట. సో యూ గాట్ ద పాయింట్ రైట్. సో ఇంకొకటి ఒక్కసారి చూద్దాం అంత కరెక్ట్ గా ఉందా లేదా. సో ఇక్కడ మనం గెస్ట్ చేస్తున్నాము, గెస్ట్ చేసిన తర్వాత అది అడుగుతున్నాము. ఫైనల్ గా వెన్ హీ సేస్ నో వి కమ్ హియర్. ఓకే, అండ్ దీనికి మనం చాలా వ్యాలిడేషన్స్ అన్ని రాయొచ్చు, బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ ఫైన్. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్ ఇన్ దిస్. ఓకే బ్రో. ఓకే, సో వాట్ ఎల్స్ వి డూ. ఓకే, సో ఐ థింక్ దట్ ఈస్ ఫైన్. ఇంకా స్లోగా మనం గూగుల్లో ఫర్ కి వైల్ కి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ. సో ఫర్ వచ్చింది, వైల్ వచ్చేసింది, అండ్ ఇఫ్ వచ్చేసింది, అండ్ ఇఫ్ సారీ లిస్ట్ వచ్చింది, టుపుల్ వచ్చింది, సెట్ వచ్చింది, రైట్. అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ డిక్షనరీ అనమాట. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద డిక్షనరీ ఐ try to give a simple example again, and then we'll go to the dictionary. Okay, while task. Okay, so what you have to do is take a number from the okay, let's say take age from the user. Okay, user దగ్గర నుండి ఏజ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత what you have to do is print
mm, print numbers from age to 1. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసినటువంటి ఏజ్ వచ్చేసి 28 అనుకుంటే, సో యువర్ అవుట్పుట్ హ్యాస్ టు బి 28, 27, 26, okay, 25, 24, like this. But don't print if it is divided by 5. That means you don't print 28 ప్రింట్ చేస్తారు, 27 ప్రింట్ చేస్తారు, 26 చేస్తారు, 25 చేయరు. ఎందుకు? బికాస్ it is dividing by 5. సో 5 తో డివైడ్ అయితే అది మనకు వద్దు. సో కాబట్టి మై అవుట్పుట్ హ్యాస్ టు బి 24 and then it goes to 23, 22, right, 21 and 20 రాదు ఎందుకంటే it is dividing by 5 and then it goes to 19. పాయింట్ అర్థమైంది కదా? Okay, I'm giving you the control. I think okay, you have the control. Okay, go ahead. Take page. Okay. If age print numbers from age 1 to 28. అంటే 1 to 28 వరకే కదా బ్రో? 28 నుండి 1 కి. సో from the top to bottom, so it should be in descending order. Okay. So descending order lo you have to print like, so if the age is 28, okay, so okay, then you have to print the numbers from 28 to 1. First you do one thing, try to print the values from 28 to 1 first. I mean from the age whatever he is giving అక్కడ నుంచి 1 వరకు ప్రింట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఓకే, ఎర్రర్ ఏం వస్తుంది ఇక్కడ? అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెరిమెంట్ టాక్స్. So what do you wanted to do there? అన్ఎక్స్పెక్టెడ్. దట్ ఈస్ ఓకే. అది మీరు ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏజ్ తీసుకుంటున్నాను, తర్వాత ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ ఏజ్ టు 1. అంటే 28 to 1 అంటే 28, 27, 26, 24 అట్లా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. You got my point? Yeah, okay. అంటే ఎట్లా? ట్రై we use so many concepts as of now. చాలా కాన్సెప్ట్ యూజ్ చేశాం కదా. సో మీకు ఒక నెంబర్ ఇస్తే, మీకు ఒక 10 ఇస్తే 10 నుండి 1 ఎలా ప్రింట్ చేయాలి, మీకు 28 ఇస్తే 28 నుండి 1 వరకు ఏ విధంగా ప్రింట్ చేయాలి, 100 ఇస్తే 100 నుండి 1 వరకు ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా రావాలి. ఇన్ని విని కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు. No, you can do it. Just think about it. ఓకే. ఏం లేదు, మీకు ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, 20 ఇచ్చాను అనుకోండి, జస్ట్ మీరు ఏం చేయాలనుకోండి 20 నుండి 1 వరకు ప్రింట్ చేయాలి. అంటే 20, 19, 18, 17, 16 అట్లా ప్రింట్ చేయాలి. సో జస్ట్ థింక్. నో, ఓకే, just give a try, you can do it.
ప్రింట్ అయ్యి అంటే 1 to 28 వస్తాయి ఇప్పుడు. 1 to 28 ఎలా వస్తాయి? ఓకే, రన్ చేయండి. ఎంటర్ ఏజ్ 12 అనుకుందాం. ఓహో, ఆబ్జెక్ట్ ఇస్ నాట్ కాలబుల్. అక్కడ మీరు ఏజ్ అని ఇచ్చారు కదా, వాట్ ఈస్ దట్ ఏజ్? ఓకే 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 ఏజ్ నేను స్ట్రింగ్ లెక్క ఇచ్చిన, నేను లిస్ట్ తీసుకోవాలనుకుంటా. కాదు కాదు, ఇక్కడ మీరు ఏజ్ ఆఫ్ అని రాశారు కదా. సో అవును. ఏజ్ ఆఫ్ అనేది యాక్చువల్ గా మనం రాయడానికి లేదు, ఎందుకంటే ఏజ్ అనేది ఇట్స్ జస్ట్ అన్ ఇంటీజర్ వాల్యూ, రైట్? సో ఓకే. ఇక్కడ మనం ఇంతకు ముందు ఏజ్ అని రాసే వాళ్ళం కాదు, వి యూజ్డ్ ఏ రేంజ్. ఇట్లా మారుస్తే నో 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 నో, సో యూ గాట్ కన్ఫ్యూజ్డ్. సి, సో యూ ఆర్ యా టేకింగ్ ఏజ్ దేర్. యా 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 అర్థమైంది అర్థమైంది. ఓకే. సో వై యూ వాంటెడ్ టు కన్వర్ట్ ఇంటూ లిస్ట్? ఒక ఏజ్ ని, ఒక నెంబర్ ని వై యూ వాంటెడ్ టు కన్వర్ట్ ఇట్ లిస్ట్? ఎందుకంటే నాకు రేంజ్ వస్తుంది లిస్ట్ లో. ఓకే, సో మీరు 28 ఎంటర్ చేశారు అనుకుందాం. సో నౌ దట్ 28, ఓకే, దట్ యాక్చువల్లీ బికమ్స్ ఎ లిస్ట్. యా ఓకే. నో 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 నో, సి, ఐ విల్ లిస్ట్ రిమూవ్ చేయండి అక్కడ. ఓకే, రిమూవ్ దోస్ బ్రాకెట్స్ యాజ్ వెల్. ఫస్ట్ వన్, ఫస్ట్ బ్రాకెట్ ఇన్ ద ఇయర్, యా, ఫస్ట్ బ్రాకెట్ బిఫోర్ ఇంట్. ఓకే, నౌ ఇక్కడ మీరు ఏజ్ యూజ్ చేశారు కదా, 8th లైన్. సో దిస్ హ్యాస్ టు బి రేంజ్. ఓకే ఓకే. అరే అవునుగా. You forgot, change it to range. యా యా ఫర్గాట్ బ్రో యాక్చువల్లీ. Yeah, so now ఇప్పుడు ఏం జరుగుతుంది? 1 comma, instead of ఓకే. giving 28 you give age. So what happens now? 1 to 28 అనేది ప్రింట్ అవుతుంది, అవునా? ఓకే. రైట్. యా యా యా. ఓ కన్ఫ్యూజ్. 6 అన్నా కూడా 1 to 6 ప్రింట్ అవుతుంది. ఓకే. సో 1 to you gave 6, యా 6. 1 to 6 ప్రింట్ అయ్యింది. బట్ వాట్ వీ వాంట్ నౌ, ఫ్రమ్ బ్యాక్, రివర్స్ లో కావాలి. హౌ డు యూ గివ్ 28 దేర్? See, 28 is not in the picture. So యాక్చువల్లీ 28. నేను -1 అని ఇవ్వాలి యాక్చువల్లీ. లైక్ Okay, okay. So you see, first value has to be the one which is the starting point, right? మనం ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దట్ వాల్యూ. Okay, if you remember earlier, how did we printed 100 to -1 or 10 to -1? We started doing it, right? So if you hover over that range, ఒక్క నిమిషం, see, if I keep, యాక్చువల్లీ చేసిన ప్రయోగం మర్చిపోయాను. yeah, you see, రేంజ్ లో మనకి స్టార్టింగ్, తర్వాత స్టాప్, తర్వాత స్టెప్ ఉంటది. ఓకే, లాస్ట్ లో స్టెప్ ఉంటది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇనీషియల్ గా బై డిఫాల్ట్ ద స్టెప్ వాల్యూ విల్ బి 1. సో ఇట్లా ఇచ్చుకుంటే -1 అక్కడ కాదు, దట్ హ్యాస్ టు బి సరే. ఓకే ఓకే, బట్ what is your starting value? Starting value is the one which the user has entered. So that should be age kada. That should be age only. So you remove comma. So what happened? From age till when? మనకి ఎప్పటి వరకు కావాలి? 1 వరకు కావాలి కదా. So age, 1. Okay, probably give a try now. You see, what is your output? It started from 12 ఇచ్చారా మీరు? ఓకే, 12 నుండి వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది? 2 దాకా. 2 దాకా వచ్చింది. సో మనకి ఎక్కడి వరకు కావాలి? 1 వరకు కావాలి.
Okay, now if you run, see 1 వరకు వచ్చింది, దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ వరకు బాగానే ఉంది అని ప్రింట్ చేస్తున్నారు. ఫ్రమ్ ద డిసెండింగ్ ఆర్డర్ ఇస్ ఫైన్. బట్ మనకి కావాల్సింది ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ డివైడెడ్ బై 5, వీ షుడ్ నాట్ ప్రింట్ ఇట్. ఓకే, రైట్? సో సింపుల్ గా ఏం చేస్తారు, ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ కి ముందు సో వి పుట్ ఏ కండిషన్, రైట్? సో ఏమని రాస్తాము? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివైడింగ్, if it is not dividing by 5, then we print it, right? Okay, age modulo operator, comes from 5 not is equal to 0. Okay, so that has to come that side. Sorry. Yeah, so if it is not is equal to 0, then you print it. That's all. So no. That has to be inside an if kada. Yeah. The entire statement has to be inside an if statement. Okay, ఒకవేళ ఇది జరిగితేనే ప్రింట్ చేస్తాం. అంటే 5తో డివైడ్ అవ్వకపోతేనే ప్రింట్. ఒకవేళ 5తో డివైడ్ అవుతుంది అంటే we don't want it. So yeah, and you have to indent it. Yeah. Only this print statement, because the other things are fine. Do control C. First for it has to come back. Okay, this is also fine, not an issue, but doesn't look good kada. Yeah, you can give it like that, and okay, now run it. Okay, so this time you give 28. Okay, so now if you look at the print, okay, now try to print all the elements in a single line. So right now you are getting it in new line kada, so try to print it in a single line. Okay. Okay, why do you use separator? Separator is to separate the items. End kada. Yeah, separator is basically to separate the items inside the print. End is for a new line, I mean for the next line. So end has to be changed to comma. Okay. Okay, fine. Now give it a try. Okay, 6 5. See, why is that 5 printing? Yeah. So ఏమవుతుంది, you shouldn't give age there. That has to be okay. Age yadda. Okay, but you have to give I. So yeah. I అనేది మీ యొక్క ఇది వాడుతుంది. Yeah, so that is your value every time kada. So now run it again. Okay, now if you see 10 print avaledu, 5 print avaledu. Okay, so that's how it works anamata. Now if you give 28, run it again and give 28. Okay, this is how it will be. Okay. Yeah bro, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే it's been 2 weeks. It's been 2 weeks. No, it's like that only. అంటే అలానే జరుగుతుంది. That's fine, completely fine. Yeah. So in the next class we will look at our dictionary and functions లో మనం ఇంకా డీప్ గా చూడాలి. సో ఫంక్షన్స్ ఆ రెండే చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఇంకేమైనా చూద్దాం, లైక్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఇంకేదైనా ట్రై టు క్రియేట్. వి విల్ యూస్ ప్రాబబ్లీ numpy కానీ matplotlib కానీ ఏవైనా సమ్ అదర్ లైబ్రరీస్ యూస్ చేసి విల్ ట్రై టు సీ ఇఫ్ వీ కెన్ బిల్డ్ అవుట్ సంథింగ్ విత్ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్. ఓకే ఫైన్ బ్రో, అప్పటికే ఒకసారి మళ్ళీ పాత క్లాసెస్ సో టోటల్ గా ఇప్పటి వరకు మనం చేసినటువంటి 4 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, సో యూ ట్రై టు బ్రష్ అప్ ఎవ్రీథింగ్. ఓకే, షూర్. ఓకే బ్రో, దీస్ ఆర్ ద బేసిక్స్ అనమాట. ఇవి తెలిస్తే ఐ మీన్ ద అదర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెటీ ఈజీ అనమాట. ఓకే, అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా తర్వాత చెప్తాను.
But these are going to be really important. Even I mean, any other language తీసుకున్నా కూడా even ఈ basics అయితే చాలా important అనమాట, especially these loops and then the control statements like this break, continue, and ఇంకా చాలా ఉంటాయిలే. So we'll talk about that later. Okay. ఓకే ఓకే సో నెక్స్ట్ Okay then. ఎప్పుడు మీరు పెట్టుకున్నాం క్లాస్? I'll update you probably in 2 or 3 days. Okay. ఓకే ఓకే షూర్. ఓకే I'll update you that. Okay. షూర్. నాకు టైం Chalo. దొరుకుతుంది. Yeah. ఫైన్. Okay then. బాయ్ బాయ్. Yes. Bye bye.